పాటించండి. లేకపోతే మాత్రం చాలా ప్రమాదం అయితది. పూర్తి స్థాయిలో టైం వేస్ట్. మీకు డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. 2 వేస్ట్ అవుతాయి. డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. ఓకే. సో, అవైలబిలిటీ జోన్ అనేది మల్టిపుల్ డేటా సెంటర్స్ కలిపితే ఒక అవైలబిలిటీ జోన్. డేటా సెంటర్ అంటే ఏంటంటే జనరల్‌గా దిస్ ఈజ్ వాట్ డేటా సెంటర్. దీన్ని మనం ఫిజికల్ డేటా సెంటర్ అంటాం. ఫిజికల్ డేటా సెంటర్. సో, ఈ ఫిజికల్ డేటా సెంటర్‌లో మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంటది. సర్వర్‌లు గావచ్చు, డిస్క్‌లు గావచ్చు, ఏదైనా గావచ్చు. ఫిజికల్ డేటా సెంటర్. దిస్ వాస్ మెయింటైన్డ్ బై ఏడబ్ల్యూఎస్. సో, ఇలాంటి ఫిజికల్ డేటా సెంటర్‌లు చాలా ఉంటాయి. ఫిజికల్ డేటా సెంటర్‌ని ఇంకో భాషలో పీడీసీ. ఫిజికల్ డేటా సెంటర్ పీడీసీ. సో, దిస్ వాస్ మెయింటైన్డ్ బై ఏడబ్ల్యూఎస్. యెస్. యెస్. ఓకే. సో, ఇలాంటి ఫిజికల్ డేటా సెంటర్‌లు చాలా ఉంటాయి ఏడబ్ల్యూఎస్‌లో. సో, అలాంటి ఫిజికల్ డేటా సెంటర్‌లు ఇదిగో చాలా ఉంటాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా ఉంటది. దట్ మీన్స్ ఫిజికల్ డేటా సెంటర్ ఈస్ ద ప్లేస్ వేర్ ద ఏడబ్ల్యూఎస్ పీపుల్ మెయింటైనింగ్ దేర్ ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసుకునే ప్రదేశాన్నే ఫిజికల్ డేటా సెంటర్ అంటాం. సో, ఇలాగ చాలా ఫిజికల్ డేటా సెంటర్‌లుంటాయి. అదే మల్టిపుల్ ఫిజికల్ డేటా సెంటర్‌ని మనం ఒక అవైలబిలిటీ జోన్‌గా చెప్తాం. యెస్. అంతే. అయితే మన సర్వర్ అనేది ఇదిగో అవైలబిలిటీ జోన్ 1 సెలెక్ట్ చేస్తే మనం మనం ఎప్పుడు సపోజ్ అవైలబిలిటీ జోన్ 1 మనం సెలెక్ట్ చేస్తే డైరెక్ట్‌గా మన సర్వరు అవైలబిలిటీ జోన్ 1లో తయారైద్ది. అవైలబిలిటీ జోన్ 2 సెలెక్ట్ చేస్తే మన సర్వర్ అవైలబిలిటీ జోన్ 2లో సెలెక్ట్ అయిద్ది ఇక్కడ వేరేదే. అట్లా. సో, ఈ అవైలబిలిటీ జోన్స్ అన్నీ ఎక్కడుంటాయి అనంటే ఈ 2 అవైలబిలిటీ జోన్స్ లేదా 3 అవైలబిలిటీ జోన్స్. ఇట్లా, ఇట్లా వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే రీజియన్ అంటాం. ఆ రీజియన్ పేరే ఇండియా. ఆ రీజియన్ పేరు ఇండియా. ఆ రీజియన్ కోడ్ ఏపీ సౌత్ 1. ఏపీ సౌత్ 1 ఇట్లా పేరు పెట్టాడు. ఏపీ అంటే ఆసియా పసిఫిక్. ఆంధ్రప్రదేశ్ కాదు. ఆసియా పసిఫిక్ 1. అదే రీజియన్ పేరు ఇండియా ఇవ్వకుండా వాడేం చేసాడంటే ముంబై ఇచ్చాడు. అట్లా. అలా గాకుండా ఇంకొక రీజియన్ గూడా ఉంది. అది హైదరాబాద్. అది ఇంకో రీజియన్. సో, ముంబై, హైదరాబాద్. సో, ఇట్లాగా. దీంట్లో నంబర్ ఆఫ్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ డేటా సెంటర్స్ కూడా ఉంటాయి. యాక్చువల్ ప్లేస్ ఇది. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండే ప్లేస్ డేటా సెంటర్ అంతే. డేటా సెంటర్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ద ఏడబ్ల్యూఎస్ పీపుల్ మెయింటైనింగ్ దేర్ ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, అలాంటి ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని త్రూ త్రూ వెబ్ ద్వారాగా మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. దీన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. ఈ కాన్సెప్ట్‌ని. ఏదైతే ఫిజికల్ డేటా సెంటర్‌లో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని త్రూ వెబ్ ద్వారాగా మనం యాక్సెస్ చేసుకుంటాం. చేసుకొని మనం దాన్ని ఉపయోగించుకుంటాం. ఉపయోగించుకున్న తర్వాత బిల్ పే చేస్తాం. 30 డేస్ తర్వాత ఈ కాన్సెప్ట్ ఈ విధానాన్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏం లేదు. వి ఆర్ యూజింగ్ అదర్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. వి ఆర్ యూజింగ్ అదర్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ అవర్ వర్క్ అంతే. వేరే వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మనం ఉపయోగిస్తాం. వేరే వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని మనం తీసుకుంటాం. దాన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సింపుల్ వర్డ్స్‌లో క్లౌడ్ కంప్యూటింగ్. అలాంటి క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్న వ్యక్తి పేరే ఏడబ్ల్యూఎస్. కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు ఏడబ్ల్యూఎస్ కాబట్టి ఈస్ ఎ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ వీడి పేరు. సో, ఇలాగ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ మార్కెట్‌లో చాలా మందున్నారు. ఏడబ్ల్యూఎస్ ఉన్నాడు. అజూర్ ఉంది. తర్వాత జీసీపీ ఉంది. తర్వాత అలీబాబా క్లౌడ్ ఉన్నాడు. తర్వాత ఐబీఎం క్లౌడ్ ఉన్నాడు. తర్వాత ఒరాకిల్ క్లౌడ్ ఉంది. తర్వాత డిఫరెంట్ డిజిటల్ ఓషన్ అని చాలా ఉన్నాయి. బట్ అన్నిట్లో కంటే బాగా ఫేమస్ ఏందంటే ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్స్‌లో ఇవన్నీ టచ్ చేయొచ్చు. జీసీపీ, అజూర్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. సో, వీడు చాలా పాపులర్ వన్. ఎందుకంటే వీడి ఆలోచనే 2002లో వచ్చింది. 2003 నుంచి అలా 2006 నుంచి స్టాండర్డ్ అయిపోయాడు. 2006 నుంచి. వీళ్ళు ఎందరేందంటే 2014 నుంచి ఈళ్ళు. 2016 నుంచి ఫేమస్ వీళ్ళు. అట్లా. అంటే వాళ్ళకి వీళ్ళకి అంత గ్యాప్ ఉంది. సో, మార్కెట్ ఎక్కువ గూడా ఏడబ్ల్యూఎస్‌కి ఎక్కువ మార్కెట్ ఉంటది. బాగా ఎక్కువ మార్కెట్ ఉంటది. అంటే నంబర్ ఆఫ్ సర్వీసెస్‌లు ఏడబ్ల్యూఎస్ నుంచి వాడుకోవచ్చు. అంటే కొంతమంది ఎట్లాగంటే కొంతమంది ఇప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్ ఉంది. జీసీపీ ఉంది. అజూర్ ఉంది.
జీసీపీ అజూర్ ఇట్లా ఉంది. ఇంకొకటి పక్కన పెడితే ఐబిఎం క్లౌడ్ ఉంది. ఇంకో పక్కన పెడితే ఒరాకిల్ క్లౌడ్ కూడా ఉంది, ఒరాకిల్. ఇట్లా చాలా ఉంటాయి యాక్చువల్గా. అయితే ఫ్లెక్సిబిలిటీ ఏడబ్ల్యూఎస్ ఉంది. అదే కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం సపోజ్ ఏడబ్ల్యూఎస్ లో కొన్ని సర్వీసెస్ ఉన్నాయి, జీసీపీలో కూడా సర్వీసులు ఉంటాయి, ఎజ్యూర్లో కూడా సర్వీసులు ఉంటాయి, ఐబిఎం క్లౌడ్లో కూడా సర్వీసులు ఉంటాయి, ఇక్కడ కూడా సర్వీసులు ఉంటాయి, అన్ని సర్వీసులు ఉంటాయి. దాన్ని మనం ఉపయోగించుకుంటాం. ఏడబ్ల్యూఎస్ లో ఉన్న సర్వీసులు మనం ఉపయోగించుకోగలుగుతాం. అలాగా ఆ విధంగా ఫస్ట్ మనకి ఏడబ్ల్యూఎస్ అనేది చాలా ఫేమస్ అయింది, సర్వీసులు చాలా ఇస్తుంది అది. సరే, ఇప్పుడు కస్టమర్ ఎట్లా ఉన్నాడు ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే, సపోజ్ ఒకడు శాంసంగ్ టీవీ కొన్నాం, శాంసంగ్ టీవీ కొన్నాను నేను అంతే. మరి శాంసంగ్ టీవీ నేను కొంటే దానికి స్పీకర్స్ కూడా కావాలా, హోమ్ థియేటర్ కావాలా. ఓకే, అంటే అప్పుడు నేనేం చేస్తానంటే, శాంసంగ్ టీవీ వరకు ఓకే బాస్, టీవీ నేను అదే కొనేస్తాను, కానీ స్పీకర్లు మాత్రం వేరే కంపెనీ తీసుకుంటా. అదే ఇంటెక్స్ అనేది బాగుంటుంది, చాలా బాగుంటుంది ఇంటెక్స్. తర్వాత ఇంకా చాలా మంచి ఫేమస్ కంపెనీ ఇంకొకటి అట్లా. ఆ, అంటే అప్పుడు నేనేంది, టీవీ ఏమో శాంసంగ్ కంపెనీ, స్పీకర్లు ఏమో ఇంటెక్స్. అంటే శాంసంగ్ తర్వాత స్పీకర్లు, అంటే కంపెనీ మారింది, శాంసంగ్ ఒకదాన్ని తీసుకున్నా, స్పీకర్లు ఇంకో దాన్ని తీసుకున్నా. అంటే స్పీకర్లు వచ్చేసరికి శాంసంగ్ లో స్పీకర్లు కొనాలంటే కనీసం 20,000 అవుతుంది. అదే ఇంటెక్స్ లో స్పీకర్లు కొనాలంటే జస్ట్ నాకు ఒక 10,000కి వస్తుంది. అంటే సగం హాఫ్ రేట్ తేడా ఉందనుకో. ఒకవేళ రేట్ తేడానే కాదు, క్వాలిటీ బాగుంది అనుకుంటే, అంటే కస్టమర్ మైండ్ సెట్ ని బట్టి నేను చెప్తాను. అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు, శాంసంగ్ టీవీ కొంటాడు, స్పీకర్లు ఏమి ఇంటెక్స్ వేరే కంపెనీ కొంటాడు. కానీ ఏందో చిన్నదాన్ని ఉపయోగించుకుంటాడు అంతే ఇట్లా. అలాగే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, ఈ మధ్య కాలంలో వాళ్ళ ప్రొడక్ట్స్ ని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు కాబట్టి, ఈ సర్వీస్ మాకు ఎక్సలెంట్ గా ఉంటుంది, మీరు తీసుకోండి వాడుకోండి అని మార్కెటింగ్ చేసుకుంటారు కాబట్టి, ఈ క్రమంలో క్లయింట్ ఏమన్నాడంటే, క్లయింట్ ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ లోనే తన బిజినెస్ చేస్తున్నాడు. అయితే క్లయింట్ కి ఎవరో డెమో ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే, ఆ సర్వీస్ ఎక్సలెంట్ గా ఉంది, నువ్వు ఆ సర్వీస్ వాడుకో అని చెప్పారు. అప్పుడు వాడేం చేస్తాడు, డైరెక్ట్ గా జీసీపీలో ఉన్న ఒక సర్వీస్ తీసుకుంటాడు. ఆ జీసీపీలో ఉన్న ఒక సర్వీస్ తీసుకోగానే ఏమండి, నీకు జీసీపీ వచ్చా అంటాడు ఇంటర్వ్యూలో. నాకు రాదు. రాకపోయినా పర్లే, ఏడబ్ల్యూఎస్ ఉందిగా, ఏడబ్ల్యూఎస్ తో నువ్వు నెట్టేసుకోవచ్చు. జీసీపీ నేర్చుకున్న వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళు ఆ పని వర్క్ చేస్తారు, నీకేం సంబంధం. అయితే వాడు ఏమడుగుతాడు, నీ క్వశ్చన్ అడుగుతాడు, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్, డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆన్ జీసీపీ అడుగుతాడు, కరెక్టే. మరి మనం ఏం చేయాలా, సింపుల్ గా, ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ స్కిల్స్, వీ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఓన్లీ. So far I work for AWS Cloud Engineer. Yes. యూజింగ్ AWS డిఫరెంట్ సర్వీసెస్ అట్లా మనం చెప్పగలగాల. సో ఆ విధంగా సినారియో ఉంటుంది కంపెనీలో. అందుకోసమే మనకి దాన్నే మనం ఏమంటాం అంటే మల్టీ క్లౌడ్ ఎక్స్పర్ట్ అవుతారు మీరు. అంటే ఇప్పుడే కాదు, తర్వాత మనకి బాగా పూర్తి స్థాయిలో డెవాప్స్ అనేది ఉంది కాబట్టి మనకి, సో ఇది మిమ్మల్ని రక్షించింది అనమాట. లేదు నాకు దగ్గర డెవాప్స్ కూడా లేదంటే లైనక్స్ ఉంది కాబట్టి ఇది మిమ్మల్ని రక్షించింది. లైనక్స్ అంటే ఈ ప్రపంచంలో నువ్వు ఏ ప్లేస్కి వెళ్ళినా లైనక్స్ మిమ్మల్ని రక్షించింది అంతే. ఎందుకంటే లైనక్స్ ఎక్స్పర్ట్స్ అంతమంది లేరు, యాక్చువల్ ఏ ప్రాజెక్ట్ లో లేరు. సో లైనక్స్ అనేది ప్రతిదానికి కావాలి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా, అది డేటా సైన్స్ అయినా, అది సమ్మదర్ ఏ టెక్నాలజీ, ఈ ప్రపంచంలో ఉపయోగించే ఏ టెక్నాలజీ తీసుకున్నా అది లైనక్స్ నుంచి కనెక్ట్ అవుతుంది. కాబట్టి లైనక్స్ అనేది అల్టిమేట్ అన్నమాట పూర్తి స్థాయిలో. కాబట్టి అట్లా మనం వర్కౌట్ చేసుకోవచ్చు అలాగా. అంతేగాని వాడు ఏదో చెప్పాడని చెప్పేసి దీన్ని మొత్తం పెట్టుకుంటే నీకు కర్ర చేతికి వచ్చింది, యూ విల్ బికమ్ ఎ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో కాబట్టి అట్లాంటి కేసులు మీరు వర్కౌట్ చేయకూడదు. వాళ్ళు చెప్తా ఉంటారు, రకరకాల మంది రకరకాల మాటలు చెప్తా ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ కోర్స్ నేర్చుకున్నా ఎవరు నిన్ను టచ్ చేయడు, కానీ నువ్వు సాఫ్ట్వేర్ కోర్స్ అనేది నేర్చుకుంటున్నావు అంటే 1000 మంది టచ్ చేస్తారు నిన్ను. ఏంది, ఎలా ఉంది, ఎట్లా నేర్చుకున్నావు, ఎట్లా అవుతుందా లేదా, జాబ్ వచ్చిద్దా లేదా, ఇంకోటి జరిగిద్దా లేదా, అబ్బా ఆడ అది జరిగింది, ఇది జరిగింది. మా ఫ్రెండ్ అయితే 15 రోజుల్లో కోర్స్ నేర్చుకున్నాడు, నెల తర్వాత మళ్ళీ జాబ్ వచ్చింది, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాడు, ప్యాకేజ్ కూడా 20 లక్షలు అంట. నీకేంది, నీకు ఇంకా జాబ్ రావాలి, నీకు ఇంకా సబ్జెక్ట్ అవ్వాలా, ఎట్లా. ఇలాంటివన్నీ సాఫ్ట్వేర్ లోనే జరుగుతా ఉంటాయి. అంటే దానికి ఫీల్డ్ అట్లా అయిపోయింది అనమాట ఇది. కాబట్టి ఇలాంటివన్నీ అపోహలు మీరు నమ్మకూడదు రియల్ గా. పని చేసుకుంటూ వెళ్తా ఉండాలా. ట్రైనర్ ఒక
ట్రైనింగ్, ఒక సబ్జెక్ట్. ఇదే ఇక పక్కకు వెళ్ళకూడదు. పక్కకి వెళ్ళి మళ్ళీ అయి చూస్తే ఏం జరిగిద్దంటే ఇది అర్థం కాదు. చాలా మంది అదే గూగుల్ చేస్తా ఉంటారు. ఎప్పుడైతే గూగుల్‌లో మనం మొదలుపెట్టామో, ఈ గూగుల్ తల్లి ఏం చేసిద్దంటే మనకి ఒక కాన్సెప్ట్‌ని సెర్చ్‌లో కొట్టంగానే 2,00,000 పేజీలు ఇచ్చిద్ది తల్లి. ఈ 2,00,000 పేజీలు ఇచ్చినా మనం ఏం చేస్తాం, దాన్ని ఇక చదవటానికి మొదలుపెట్టినప్పుడు గ్రాంథికం ఉంటదది. గ్రాంథికం అంటే ఏంది, అర్థం కాని భాష ఇంగ్లీష్‌లో ఉంటది. సారేమో ఒకటి చెప్పాడు, ఈడేమో అర్థం కాని భాష ఉంటది. అర్థమయ్యే దాని కోసం మళ్ళొక లింక్, అర్థం కాని మళ్ళీ ఒక లింక్, మళ్ళీ ఒక లింక్, మళ్ళీ ఈ లింక్ చూసి మనిషికి ఎంతయిద్దంటే ఉదయం 6 గంటలకు నువ్వు మొదలుపెడితే లింకులు చూడటం సాయంత్రం 10 అయిద్ది. అంటే ఆ తల్లి ఏం చేసిద్దంటే అట్లా తిప్పేస్తాను, నిన్ను పంపిస్తానుంటది ఇగ. నువ్వు ఒక్కసారి లోపలికెళ్ళావంటే. ఇది టైమ్ వేస్ట్ ప్రాసెస్. ఇప్పుడున్న ఇనిషియల్ స్టేజ్‌లో నీకు బిగినర్‌కి టైమ్ వేస్ట్ అయిద్ది. అందుకని బిగినర్‌గా నువ్వేం చేయాలంటే సూటిగా, స్పష్టంగా, జాగ్రత్తగా క్లాస్ వినాలి. క్లాస్ సొంతగా నువ్వే నోట్స్ రాసుకోగలగాలి. అంతే. అంతవరకే హమ్మయ్య! క్లాస్ ఇన్నాను, క్లాస్ నోట్స్ రాసుకున్నాను, ప్రజెంటేషన్ చేయగలిగాను. ప్రజెంటేషన్ అలవాటు చేసుకున్నా. తర్వాతేంది ల్యాబ్ చేయగలిగా. చాలు అయిపోయింది. నీ డ్యూటీ ఈ రోజుకి అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డ్యూటీ నెక్స్ట్ సేమ్. అట్లా అలాగెళ్ళాల. అప్పుడు గూగుల్ ఎప్పుడు చేయాలి సార్ అంటే, ఇదంతా వచ్చిన తర్వాత అప్పుడు గూగుల్ చేసుకోవాలి. అడ్వాన్స్ లెవెల్‌కి అవసరం గూగుల్‌కెళ్ళాల. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, అడ్వాన్స్ లేదు ఏం లేదు. ముందుగానే సార్ ఏదో కాన్సెప్ట్ చెప్తాడు. దాన్ని పోయి గూగుల్‌లో ఎతుకుతాం. అది కొన్ని లక్షల పేజీలు చూపించిద్ది. చదివి గందరగోళం అవుతున్నాడు స్టూడెంట్. ఇదొక డ్రాబ్యాక్. సో, ఇది టెక్నిక్ అన్నమాట. చాలా మందికి ఈ టెక్నిక్ తెలియక పాపం వాళ్ళు మోడర్న్ స్టైల్ అంటే రియల్‌గా ఓల్డ్ స్టైలే ఫాలో అవుతున్నారు అకాడమిక్ లాగా. ఓకే. దిస్ ఇస్ అకాడమిక్ మోడల్. రియల్ టైమ్‌లో మనం ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మస్ట్ ఫౌండేషన్ లేదు గదా నీ దగ్గర. కనీసం ఆ వర్డ్ అంటే తెలీదు. ఆ వర్డ్ అంటే తెలిస్తే గూగుల్ చెప్పిన వర్డ్ కనీసం మాటలు అర్థమవుతాయి. అట్లా. కాబట్టి అది గూడా ఒక డ్రాబ్యాక్. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని గూడా. ఓకే. సో, ఇవన్నీ గూడా ఏంటంటే మనకి చక్కగా టోటల్‌గా చెప్పాలంటే కాన్సెప్ట్‌లు సరే. ఓకే. సో, ఇప్పుడు మనం యాక్చువల్‌గా మనం మనం మన ఎయిమ్ ఏంటంటే ఒక సర్వర్ ఉంటుంది ఇక్కడ. 1 మినిట్. ఓకే. మన ఎయిమ్ ఏందంటే ఇక్కడ ఒక సర్వర్ ఉంటుంది. ఓకే. ఆ సర్వర్‌కి మనం ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఉన్నాడు. మనం ఏడబ్ల్యూఎస్‌లోకి లాగిన్ అయిపోయి ఇక్కడ ఒక వాల్యూమ్ తయారు చేయాలా? వాల్యూమ్ అంటే ఏంది? డిస్క్ తయారు చేయాలా? డిస్క్ తయారు చేసి ఇక్కడ మనం అటాచ్ చేయాలా? అది మన కాన్సెప్ట్. డిస్క్ తయారు చేయాలి. ఇక్కడ అటాచ్ చేయాలి. సో, అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈ డిస్క్‌ని మళ్ళీ మనం పార్ట్‌లుగా విడగొట్టాలి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. థర్డ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ విడగొట్టాలి. అంటే దీన్నే మనం ఏమంటామంటే పార్టిషన్ చేయటం అంటాం. పార్టిషన్. ఓకే. పార్టిషన్స్ ఇవి యాక్చువల్‌గా. ఈ పార్టిషన్ 1, 2, 3 ఇట్లా. సో, ఈ పార్టిషన్ చేసిన తర్వాత ఏదైతే కస్టమర్ ఇస్తా ఉంటాడో డేటా వేరే సర్వర్ నుంచి ఆ డేటా ఈ పార్టిషన్ యాక్సెప్ట్ చేయాల. కస్టమర్ డేటా ఇస్తే ఏదైతే ఉందో ఆ డేటా ఈ పార్టిషన్ యాక్సెప్ట్ చేయాలి. అట్లా. సచ్ థట్ వి నీడ్ టు రూట్ ఇట్. ఇట్లా మనం రూట్ తయారు చేస్తాం. ఇక అక్కడి నుంచి కస్టమర్‌కి ఇబ్బంది లేకుండా డేటా అంతా ఆ సైడ్ ఎళ్తూ ఉంటది. ఈ పార్టిషన్‌లో కొంత డేటా, ఈ పార్టిషన్‌లో కొంత డేటా, ఈ పార్టిషన్‌లో మరికొంత డేటా వెళ్తూ ఉంటది అన్నట్టు అనుకోవాలి. దిస్ ఈజ్ వాట్ అంటే ఇక్కడ మనకి అటాచింగ్ ద డిస్క్, పార్టిషన్ ద డిస్క్ యాస్ వెల్ యాస్ ఇక్కడ ఈ డేటాని రూట్ చేయటం. ఎట్లా ఇదంతా ప్రొసీజర్ మనం నేర్చుకుంటాం సింపుల్‌గా. సో, ఇది యాక్చువల్‌గా లైనక్స్ సర్వరే. ఇది లైనక్స్ సర్వరే. సో, ఎలా అటాచ్ చేయాలి? ఎలా పార్టిషన్ చేయాలనే కాన్సెప్ట్ ఇది. సో, అటాచ్‌మెంట్ కోసం మనం పూర్తి స్థాయిలో ఒక సర్వర్ గావాలి. ఆ సర్వర్ తయారు చేసుకుంటాం. ఓకే. పక్కన పెడితే తర్వాత వాల్యూమ్ తయారు చేసుకుంటాం. రెండో స్టెప్. మూడో స్టెప్‌లో అటాచ్ చేస్తాం. ఓకే. నాలుగో స్టెప్‌లో పార్టిషన్ చేస్తాం. ఓకే. ఐదో స్టెప్‌లో పార్టిషన్ చేసిన వాటికి డేటా ఎలా రౌట్ చేయాలో మనం తెలుసుకుంటాం. అంతే. ఇది తెలిస్తే చాలు. సో, డేటా అక్కడ.
అక్కడ డేటా ఉండిన తర్వాత మళ్ళీ ఈ డేటాని వేరే సర్వర్ ఉంటుంది. వేరే సర్వర్ ఉంది ఇక్కడ, సర్వర్ నెంబర్ 2. దిస్ ఇస్ కాల్డ్ బ్యాకప్ సర్వర్. వాడేమన్నాడు, ఈ డేటా మొత్తాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ బ్యాకప్ తీసుకో అన్నాడు. అది ఎలా తీసుకోవాలో కూడా మనం చెప్తాం. దాన్ని మనం బ్యాకప్ అంటాం. బ్యాకప్ అండ్ రిస్టోర్ ఉంది కాన్సెప్ట్. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు వాస్తవంగా మనకి ఒక వాల్యూమ్ ఉందంటే వాల్యూమ్, దాని సైజు కూడా మనం తెలుసుకోవాలి. వాల్యూమ్ సైజు మనం ఎంత ఇవ్వాలా? వాల్యూమ్ సైజ్ అనేది మనం 4 GB ఇస్తే 4 GB తీసుకుంటుంది, 6 GB ఇస్తే 6 GB తీసుకుంటుంది. ఎంత సైజ్ ఇస్తే అంత. ఓకే. సో జనరల్గా మనకి ఇది జీబీ, టీబీ అట్లా. ఇంకొంతమంది ఏం వాడతారు, మనకి టీబీలో కూడా వాడతారు. టీబీ అంటే టెరాబైట్స్. టెరాబైట్స్, ఎస్ టెరాబైట్స్. ఎస్ ఫ్రెండ్స్, టెరాబైట్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఎలా చెప్పగలరు టెరాబైట్స్? ఎన్ని జీబీలు కలిస్తే ఒక టీబీ అవుతుంది? ఐడియా ఉందా? ఎస్ ఫ్రెండ్స్, ఐడియా ఉందా? ఎన్ని టీబీలు కలిస్తే ఒక టెరాబైట్ అవుతుంది? ఆ? వినిపిస్తుందా? ఎస్, చెప్పాలి ఆన్సర్. ఎన్ని జీబీలు కలిస్తే ఒక టెరాబైట్ అంటాం మనం? ఐడియా ఉందా? ఎస్ ఫ్రెండ్స్. సో వాస్తవంగా మనకి డేటా అనేది డేటా అనేది బైట్స్ లో వెళ్తూ ఉంటది. డేటా అనేది బైట్స్ లో వెళ్తూ ఉంటది అనమాట. బైట్స్ లో వెళ్తూ ఉంటది యాక్చువల్ గా చెప్పాలంటే. నువ్వు ఇచ్చేది నువ్వు ఇచ్చేది ఇట్లా సంథింగ్ కాల్డ్ అకౌంట్ నెంబర్ ఇస్తావో, లేదా పిన్ నెంబర్ కొడతావో, లేకపోతే నీ చెక్ బ్యాలెన్స్ కొడతావో, ఏదైనా కూడా ఆ రిక్వెస్ట్ అనేది ఇట్లా కన్వర్ట్ అయింది. అది ఎవరు చేస్తారంటే ఓఎస్ చేస్తుంది. ఓఎస్. ఆ ఓఎస్ కి ఎవరు చేస్తున్నారంటే ఒక వ్యక్తి ఉన్నాడు, అసిస్టెంట్. పక్కన పెడదాం. ఓకే. సో మనం ఇచ్చిన డేటా ఇట్లా వెళ్తా ఉంటుంది, ట్రావెల్ అవుతా ఉంటుంది. కస్టమర్ ఏమో ఇట్లా ఇస్తాడు. కస్టమర్ ఏంది ఇక్కడ ఇలాగిస్తాడు. ఇదేమో ఎస్ ఎస్ ఇక్కడ ఓఎస్ ఉంటుంది మధ్యలో మీడియేటర్ లాగా. ఆ ఓఎస్ ఇలా కన్వర్ట్ చేస్తుంది, అంటే రిక్వెస్ట్ ని ఇలా కన్వర్ట్ చేస్తుంది. 0100101000 ఇట్లా 0 ఇట్లా. సో ఇలాగా బైట్స్ అన్నమాట ఇవి. వీటిని మనం బైట్స్ అంటాం, బైట్స్. ఆ బైట్స్ ఫార్మాట్ లో డేటా స్టోర్ అవుతా ఉంటుంది అనమాట డిస్క్ లో. బైట్స్ ఫార్మాట్ లో డిస్క్ లో డేటా స్టోర్ అవుతా ఉంటుంది. అంటే ఇట్లా మనం ఇచ్చిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే, రిక్వెస్ట్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ విధంగా కన్వర్ట్ చేస్తుంది మధ్యలో ఓఎస్. అప్పుడు ఈ విధంగా వాడికి అందిస్తే వాడు దాన్ని అర్థం చేసుకోగలరు. అంటే డేటా స్టోరేజ్ అట్లా జరుగుతూ ఉంది. బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎట్లా చేసుకోవాలంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 సో ఉన్నాయి కదా. వీటిని వీటిని యాక్చువల్ గా చెప్పాలంటే వీటిని బైట్స్ అన్నమాట. బైట్స్, బైట్స్, బైట్స్. అదే మనం దీన్ని ఏమని పిలుస్తామంటే వీటిని బిట్స్ అంటాం అనమాట. బిట్స్, బిట్స్ అంటాం. అంటే ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్, అట్లా బిట్స్ అని పిలవాలి వీటిని. సో ఈ బిట్స్ ని బైట్స్ ఎలా చెప్పాలి సార్? చెప్తా చెప్తా ఇప్పుడే. ఇవన్నీ బిట్స్ అంటాం. ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్. సో ఈ బిట్స్ మొత్తాన్ని, అంటే 8 బిట్స్ ని వాడు ఏమన్నాడంటే 8 బిట్స్. ఓకే. 8 బిట్స్ ని వాడు ఏమన్నాడంటే ఒక బైట్ అన్నాడు. ఓకే, అప్పుడు వచ్చింది బైట్ కాన్సెప్ట్. ఒక బైట్. 8 బిట్స్ ని ఒక బైట్. మళ్ళీ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 ఇవి ఉన్నాయి కదా. మళ్ళీ ఈ 8 బిట్స్ ని మళ్ళీ ఒక బైట్ అన్నాడు, ఒక బైట్. సో ఈ విధంగా మనకి బైట్ అంటే ఏంటంటే 8 బిట్స్ అని అర్థం. ఓకే, 8 బిట్స్ అని అర్థం. అయితే బైట్ అంటే 8 బిట్స్. ఇప్పుడు ఒక 8 బిట్స్ అంటే ఒక బైట్. ఓకే.
ఇప్పుడు వాడు ఏం చేశాడంటే క్యాల్కులేషన్ ప్రకారం 1024 అంటే 1024 ని వాడు ఏమని పిలిచాడంటే 1 కిలో బైట్ అని పిలిచాడు. 1 కిలో బైట్. మళ్ళీ మార్చాడు స్టైల్. కిలో బైట్ అన్నాడు. ఓకే. ఓకే. 1 కిలో బైట్ అయింది. మళ్ళీ ఈ 1024 కిలోబైట్స్ 1 MB అన్నాడు. 1 మెగాబైట్ అన్నాడు. మెగా మెగాబైట్. ఎస్. మెగాబైట్ అన్నాడు. సో ఇలా మెగాబైట్. అలా కాకుండా 1024 మెగాబైట్స్ ని 1 GB అన్నాడు. 1 GB అంటే 1 గిగాబైట్ అన్నాడు. గిగాబైట్. సో ఈ తర్వాత 1024 GB గిగాబైట్ ని 1 టెరాబైట్ అన్నాడు. 1 TB. అది యాక్చువల్ 1 TB. 1 TB అంటే 1024 ని 1 TB అనొచ్చు. ఎస్ ఎస్. సో ఇది 1 TB. ఓకే. ఆ తర్వాత 1024 TB ఈజ్ ఈక్వల్ టు 1 ఫెటాబైట్ అంటాం. ఫెటాబైట్ అంటే పీబీ అంటే ఎక్కువ అనమాట. ఇక స్టోరేజ్ కెపాసిటీ మోర్. ఫెటాబైట్ లో 1024 1 ఫెటాబైట్ అంటాం. సో ఇది యాక్చువల్ గా స్టోరీ. సో 1024 ఫెటాబైట్ ని ఫెటాబైట్ మళ్ళీ దానికి ఉంది. ఫెటాబైట్ ని మనం ఏమంటామంటే ఎక్సాబైట్ అంటాం. ఎక్సాబైట్. ఈబీ జీబీ కాదు, ఇది టీబీ కాదు. ఈబీ 1 EB. ఎస్ ఎస్. మళ్ళీ 1024 1024 ఎక్సాబైట్ ని జనరల్ గా మనం ఇంకోటి ఏమని పిలుస్తామంటే జెటా అని పిలుస్తాం. ఏంటది? జెటాబైట్. చూసే ఇంత స్టోరేజ్ ఉంటుంది అనమాట. వాడు ఏది అడిగినా మనం చెప్పగలం. జెటా అంటాం. సో 1024 మళ్ళీ జెటాని మనం ఏమని పిలుస్తాం? జెటాని డైరెక్ట్ గా 1024 జెటాని మనం ఏమని పిలుస్తామంటే టయోటాబైట్ అని పిలుస్తాం. ఏంటి సార్ ఇవన్నీ మాకు ఎప్పుడు వినలేదే. అదే మరి నేర్చుకోవాలి ఇవన్నీ. ఓకే. సో మళ్ళీ 1024 ఎటాబైట్ ని ఎస్ఎస్ బ్రోనో అంటాం. బ్రోనో బ్రైట్. ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. బ్రోనో బైట్ అంటే ఏంది? బీబీ. అరే 1 BB అన్నామంటే అప్పుడు చాలా చాలా ఎక్కువ అనమాట. 1 BB 1 బెట. అదే బ్రోనో. ఆ తర్వాత లాస్ట్ వచ్చేసరికి 124 GB బీబీ ఈజ్ ఈక్వల్ టు 1 జియోబైట్ అనమాట. జియోబైట్ అంట. అంటే జియోబైట్. జియో జియోబైట్. ఇట్లా ఇలాగా మనకి యాక్చువల్గా ఇది స్టోరీ. ఇట్లా ఉందన్నమాట. సో ఇవన్నీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు కొంతమంది. అంటే వాడు మీకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అడుగుతాడు. అంటే మీకు తెలియాలి కదా డిస్క్ ఎంత కెపాసిటీ ఉండాలి, ఎంత సైజులు ఉండాలి అనేది. అయితే వీటిల్లో చాలా మందికి అర్థం కాని భాష ఏంటంటే, సార్ అసలు వాడు ఇదేంది కిలో బైట్ అన్నాడు, ఏంది కేబీ అంటే ఎందుకు అన్నాడు, ఎంబీ అని ఎందుకు అన్నాడు, జీబీ అని ఎందుకు అన్నాడు, ఆ, ఇట్లాగా బైట్స్ అంటే ఎందుకు అన్నాడు, బైట్స్ అని ఎందుకు అంటున్నాడు, అసలు ఏంది అది గొడవ అంటే. మనం బైట్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, రియల్ గా మనకి ఇప్పుడు మనకి పాలు అంటే అంటే ఏంది, మనకి మిల్క్ అనుకుంటాం. మిల్క్ అనేది 2 లీటర్స్ అంటాం. మిల్క్ జనరల్ గా 2 లీటర్లు మిల్క్ అంటాం. ఓకే. అదే మనం షుగర్ ఉందనుకో, షుగర్ ని మనం 2 కేజీలు అంటాం. 2 కేజీలు షుగర్ అండి అంటాం. ఓకే. ఇప్పుడు ల్యాండ్ ఉందనుకో, ల్యాండ్ 2 ఎకరాస్ ల్యాండ్ ఉందండి మాకు అంటారు. 2 ఎకరాస్ ల్యాండ్ ఉందండి అంటారు. ఆ, ఇప్పుడు మనం అతి తెలివితేటలు ప్రయోగించి ఆ షుగరు 2 లీటర్లు ఇయ్యి అన్నాం అనుకో, ఎవరినన్నా పోయి అడిగితే, షుగర్ 2 లీటర్లు ఏంది, ఇది పిచ్చాను ఎట్లా అంటారు. ఎందుకు షుగర్ 2 లీటర్లు ఏందిరా బాబు, వెళ్ళరా ఎవరు నువ్వు అంటాడు. లేదు లేదు
మాకు యాక్చువల్గా రైస్ ఒక 5 లీటర్స్ ఇవ్వండి అన్నాం అనుకో, రైస్ 5 లీటర్స్ ఇవ్వండి సార్ అంటే పాపం తెలియనోడు ఎవడన్నా రైస్ 5 లీటర్లు ఏంది అంటే నీవేంది ఇది, కొన్ని ఏమో కేజీలో తీసుకోవాలి, కొన్ని ఏమో లీటర్స్లో తీసుకోవాలి, కొన్ని ఏమో ఎకరాస్లో గజాల్లో అట్లా తీసుకోవాలి. స్టాండర్డ్స్ ఇవి. అంటే దాన్ని ఆ పద్ధతిలో కొలవాలి రియల్గా చెప్పాలంటే. మిల్క్ని 2 లీటర్స్ అనగాడు, అంతేగాని వెళ్ళేసి సార్ మిల్క్ ఒక హాఫ్ కేజీ ఇవ్వండి సార్ అన్నా అనుకో, మిల్క్ హాఫ్ కేజీ ఏందిరా, ఎవడరా నువ్వు అంటారు. హాఫ్ కేజీ మిల్క్ ఏంది, మిల్క్ హాఫ్ లీటర్ ఇవ్వండి అని అడగాల. దట్స్ ఇట్, అంతే. అది క్వాంటిటీని అలా కౌంట్ చేస్తాం, మెజర్ చేస్తాం అట్లా. అంటే ఆ మెజరింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటది. అట్లాగే మెజరింగ్ డిఫరెంట్ ఎట్లా ఉందో ఇక్కడ లీటర్స్, కేజీలు, ఎకరాస్ లో, ఇక్కడ ఇదంతా స్టోరేజ్ స్పేస్ అంటే మెమరీ. ఈ మెమరీని మెజర్ చేయటం అనేది బైట్స్ తో చేస్తాం మెమరీని మెజర్స్ బైట్స్ తో చేస్తాం. చెప్పాం కదా, మెమరీని బైట్స్ తో రిప్రజెంట్ చేస్తాం. కాబట్టి ఆ మెమరీ స్పేస్ ని మనం బైట్స్ తో మెజర్ చేస్తాము. కాబట్టి మనం బైట్స్ తో మెజర్ చేస్తాం కాబట్టి ఆ స్పేస్ ని బట్టి ఎన్ని బైట్స్ చెప్తాం అంతే. ఇప్పుడు ఇది ఎంత, ఈ స్పేస్ ఉంది, ఇది 1 KB కిలో బైట్స్ అంతే. బైట్స్ బైట్స్ అంటే ఏంది, ఇది ఇట్లా స్పేస్ ని మెజర్ చేస్తాం, అందుకనే బైట్ అని వచ్చింది. చాలా మందికి తెలియదు బయట ఎందుకు వచ్చింది, బయట ఎందుకు అనాలంటే ఇట్లాగనమాట. బైట్స్ గా మెజర్ చేస్తాం మనం. అక్కడైతే లీటర్స్, కిలోల, కేజీలు ఎట్లా, ఇక్కడ బైట్స్ గా మెజర్ చేస్తాం ఏది, మన మెమరీని. సో ఆ క్రమంలో ఏం జరిగింది, పూర్తి స్థాయిలో మనకి కొంచెం తక్కువ స్పేస్ అన్నప్పుడు అది అది కిలో బైట్స్. ఓకే, తక్కువ స్పేస్ అన్నమాట. ఇంకొంచెం పెద్ద స్పేస్ అయితే దాన్ని పూర్తి స్థాయిలో ఎస్, ఎంబి, మెగాబైట్స్ లో. ఇంకా పెద్ద స్పేస్ అయితే జీబీ, ఇంకా చాలా పెద్ద స్పేస్ ఇట్లా. ఇంకా పెద్ద స్పేస్ ఇంకా అనుకుంటే అది టెరాబైట్స్ అట్లా అనమాట. ఆ సచవేద సైజుని అలా మనం చెప్తున్నాం అనమాట. జీబీ అంటే గిగాబైట్, ఎంబీ అంటే మెగాబైట్, కేబీ అంటే కిలోబైట్స్, పీబీ అంటే ఫెటాబైట్స్, టీబీ అంటే టెరాబైట్స్ అని అట్లా వచ్చింది. బైట్స్. సో ద మెమరీ మెజర్డ్ యూజింగ్ బైట్స్ అన్నమాట. అట్లా మనం ఇట్లా మెమరీని ఏదో, అందుకోసం ఆ బైట్స్ కాన్సెప్ట్ వచ్చింది. అందువల్ల నువ్వు ప్రతిసారి చూసినప్పుడల్లా టూ 2 KB 2 KB అనో, లేకపోతే 2 MB 2 MB అనో, లేకపోతే 2 GB 2 GB అనో వస్తుంది నీకు యాక్చువల్. ఓకే. సో ఈ విధంగా మనకి క్యాలిక్యులేషన్. సో మనం ఇప్పుడు ఇచ్చేది ఏందయ్యా వాల్యూమ్ సైజ్ అంటే, మనం జనరల్ గా వాల్యూమ్ సైజ్ ని 2 GB కానీ 4 GB కానీ ఇచ్చుకోవాలి మనం, అంతే. తప్పదు. ఎందుకంటే మనం ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి, ఫ్రీ అకౌంట్ అప్ టు మనం 30 GB దాకా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సార్ మేము 30 GB ఇవ్వచ్చా, ఇచ్చు, నో ప్రాబ్లం, నాట్ ఏ ఇష్యూ. అంటే 30 GB ఇవ్వడానికి నీకు అక్కడ సమస్య ఏందయ్యా అంటే, వాల్యూమ్ సైజు ఆల్రెడీ మనం ఒక సర్వర్ని తయారు చేస్తాం AWS లో. ఈ సర్వర్ ఇది లైనెక్స్ సర్వర్. ఆల్రెడీ లైనెక్స్ సర్వర్ కి నీకు 8 GB కట్ అయితే ఇక్కడ. ఆల్రెడీ 8 GB డిస్క్ దీనికి అటాచ్ అయిపోయింది. ఆల్రెడీ 8 GB అటాచ్ అయిపోయింది దీనికి, ఈ సర్వర్ కి. అంటే నీ దగ్గర 30 GB లో 8 GB అవుట్ అయిపోయింది, 8 GB లేదు. ఇక నీ దగ్గర ఉన్నది 20 GB. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ 20 GB ఉపయోగించుకునే వాల్యూమ్ తయారు చేసుకోవాలి ఇప్పుడు. వాల్యూమ్ 1 2020 అండర్ 20 GBనే. లేదు లేదు, మాకు 30 GB అని మీరు చెప్పారు కదా, వాల్యూమ్ మేము 30 GB తయారు చేస్తాం, చేసుకో, నో ప్రాబ్లం. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ సర్వర్కి 8 GB ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు 30 GB వాల్యూమ్ తయారు చేసావు. 30 GB తోటి ఆ వాల్యూమ్ని సర్వర్కి అటాచ్ చేసావు. ఇది 30 GB వాల్యూమ్. ఎస్, అప్పుడు నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, 38 GB ఖర్చు పెట్టావు. 38 GB నువ్వు ఖర్చు పెట్టావు కాబట్టి, వాడు ఇచ్చింది నీకు 30 GB కాబట్టి ఎక్స్ట్రా 8 GBకి బిల్లు పే చేయాలి నువ్వు. అది వాడి రూలు. 8 GBకి బిల్లు పే చేయాలి. ఎక్కడ, AWS లో. అది ఎప్పుడు వస్తుంది బిల్లు అంటే, అది 3 కానీ 4 కానీ బిల్లు పే చేయాలి నువ్వు ప్రతి నెల. 3 అండ్ 4 ఫస్ట్ తారీఖు జనరేట్ అవ్వదు, 2వ తారీఖు జనరేట్ అయింది, లేదా 3వ తారీఖు జనరేట్ అయింది. 3 కానీ 4 కానీ బిల్లు పే చేయాలి. సార్ నేను బిల్లు పే చేయనంటే అకౌంట్ సస్పెండ్ అయింది. యు ఆర్ అనేబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ AWS అకౌంట్. ఎస్, అది జరిగేది. సో అవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఓకే, సరే. అది పక్కన పెడితే, ఇప్పుడు అటాచ్మెంట్ గొడవ పక్కన పెడితే, మనకు తెలుసు ఆల్రెడీ అవైలబిలిటీ జోన్.
సో ఎప్పుడైనా సరే ఒక సర్వర్ని మనం ఒక అవైలబిలిటీ జోన్లో తయారు చేయాలా ఒక సర్వర్ని. అంటే ఇదే సర్వర్ అనుకో, ఈ సర్వర్ ఏ అవైలబిలిటీ జోన్లో ఉందో చూసుకోవాలా. అది అవైలబిలిటీ జోన్ ఎట్లా వచ్చింది మనకంటే, మనం ఫస్ట్ లొకేషన్ సెట్ చేసుకుంటాం. లొకేషన్ ఏ లొకేషన్, మనకి ఇండియానా, అదే ముంబై లొకేషనా, సంథింగ్ లొకేషనా అని. దీన్నే మనం ఏమంటాం అంటే రీజియన్ అంటాం. ఆ రీజియన్ లో ఉన్న అవైలబిలిటీ జోన్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుని అక్కడ మన సర్వర్ని తయారు చేసుకుంటాం. సర్వర్ వన్. సో అవైలబిలిటీ జోన్ 1A లో ఉంటే 1A లో సర్వర్ తయారు చేస్తాం. ఇప్పుడు ఇదే సర్వర్ కి మళ్ళీ నాకు అవసరం వచ్చింది ఒక డిస్క్. కాబట్టి అప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ లొకేషన్కి వెళ్తా. ఏడబ్ల్యూఎస్ లో లొకేషన్కి వెళ్ళక ఎక్కడ, ముంబై లొకేషన్కి వెళ్తా. ముంబై లొకేషన్కి వెళ్ళి అక్కడే ఒక అవైలబిలిటీ జోన్కి వెళ్తా. ఓకే, ఆ అవైలబిలిటీ జోన్ 1A లోకి వెళ్ళాలి. 1A లోకి వెళ్ళి నేను ఒక వాల్యూమ్ తయారు చేసుకుంటా, వాల్యూమ్ నెంబర్ 1. ఈ వాల్యూమ్ నెంబర్ సైజ్ ఎంత అంటే ఎల్ఎస్ఏ 4 GB. అంతే. ఇది 1A లో ఉండాలా, ఇది ముంబైలో ఉండాలా. ఇది కూడా 1A లోనే ఉంది, ఇది కూడా ముంబైలో ఉంది, ఇక్కడ సర్వర్ కూడా. కాబట్టి ఇక్కడున్న ఈ 4 GB డిస్క్ ని ఇక్కడ అటాచ్ చేయడం సాధ్యమైంది. అంటే ఇక్కడ అవైలబిలిటీ జోన్ 1A, ఇక్కడ అవైలబిలిటీ జోన్ 1A. ఇక్కడ రీజియన్ ముంబై, ఇక్కడ రీజియన్ ముంబై. ఇట్లా. అంటే సర్వర్ రీజియన్ ముంబైలో ఉండాలా, ఇది రీజియన్ ముంబైలో ఉండాలా. సర్వర్ 1A లో ఉండాలా, ఇది కూడా 1A. ఏది డిస్క్ కూడా 1A లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది అటాచ్ అయ్యింది. దాన్ని ఆ తర్వాత మనం చూడగలం. ఓకే, సరే. ఏడబ్ల్యూఎస్ మీరు ఏం చేస్తారంటే, నాకు మీరు మొహమాట పడకుండా, మీరు ప్రశాంతంగా కూర్చొని ఎప్పుడు క్లాస్ వింటారు అనేది నాకు మెసేజ్ చేయండి. ఇస్తే నేను దాన్ని బట్టి క్లాసులు కండక్ట్ చేస్తా. అంతేగాని ఏదో నాన్ సెన్స్ పనులన్నీ పెట్టుకొని దీన్ని రేడియో మిర్చిలాగా చూసి ఏదో నాన్ సెన్స్ పనులు చేసుకుంటా ఉంటే క్లాస్ అర్థం కాదు, రాదు. కాబట్టి మీకు ఎప్పుడు టైం పాసిబుల్ ఉంటుందో ఆ టైం నాకు మెసేజ్ చేయండి. సార్ మాకు ఈ టైం అయితే పాసిబిలిటీ, మమ్మల్ని ఈ టైంలో ఎవరు గదిలిచ్చరు, ఆ టైంలో మీరు పెట్టుకోండి. అంతేగాని నాన్ సెన్స్ పనులన్నీ పెట్టుకొని ఏదో టీవీ లాగా సీరియల్ లాగా చూస్తానులే కేకే సార్ అంటే, కేకే సార్కి ఏం కాదు, తర్వాత ఉద్యోగాలు రావు, వచ్చిన ఉద్యోగాలు ఊడిపోతాయి. ఇది ప్రాబ్లం ఇక్కడ. కాబట్టి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ నేర్చుకునేటప్పుడు ముందు టైం కేటాయించాలా మనం. మనం ఇంట్లో చెప్పుకోవాలా, ఇదిగో ఈ టైంలో నాకు క్లాస్ ఉంటుంది, నన్ను గదిలించగాకు, నాకు పని చెప్పుగాకు, అంతే. లేదంటే మానేస్తా, ఉద్యోగం వద్దు ఏమొద్దు, ఇంటికాడే ఉంటా పర్మనెంట్ గా, అట్లా చెప్పుకోవాలా. అప్పుడు వాళ్ళు టైం ఇస్తారు మీకు. అంతేగాని మీరు సార్ చూడట్లేదు మ్యూట్ లో పెట్టుకుని ఏదో మనం చేసుకుంటా ఏదో అంటే కాదు. ఆ, అది చాలా రాంగ్ ప్రొసీజర్ ట్రైనింగ్ లో. ఓకే. సో నేను ఒక సర్వర్ తయారు చేస్తున్నా. నా సర్వర్ పేరు ఏంటంటే ఏబిసి బ్యాంక్. సర్వర్ పేరు ఏబిసి బ్యాంక్ సర్వర్. ఓకే. సో తయారు చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనం ఇన్స్టాన్స్ టైప్ 1 కోర్ సిపిని ఇస్తాను, 1 GB మెమరీని ఇస్తాను. ఈ పేరు వచ్చేసి జూలై. తర్వాత ఇక్కడ చూసారా నెట్వర్క్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా. ఎస్ ఎస్. ఇప్పుడు నేను ఇచ్చిన లొకేషన్ ముంబై, ఇది ఇక్కడ ముంబై కనిపిస్తుంది. నేను నేను ముంబై లొకేషన్ లో ఉన్నాను. సో ముంబై లొకేషన్ లో నేను సర్వర్ తయారు చేసుకుంటున్నాను యాక్చువల్ గా. ఇదిగో ఇక్కడ ముంబై లొకేషన్. ఓకే. ఆ ముంబై లొకేషన్ లో సర్వర్ తయారు చేసుకున్నాను యాక్చువల్ గా నేను. ఓకే, గుడ్. సో ఆ ముంబై లొకేషన్ లో సర్వర్ తయారు చేసుకొని ఆ సర్వర్ ని ఏ ప్లేస్ లో ప్లేస్ చేయాలా అంటే ముంబై లొకేషనే, బట్ అవైలబిలిటీ జోన్ ఎక్కడ ఇవ్వాలా మనం అంటే, ఇదిగో ఇక్కడ ఇవ్వాలా. నెట్వర్క్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇదిగో ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్. ఎస్ ఎస్. ఈ నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంది. దీని దగ్గరికి వెళ్ళి ఎడిట్ ఉంటుంది, ఎడిట్, ఎడిట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, ఎడిట్ బటన్ నొక్కాలి. సింపుల్ గా ఎడిట్ బటన్ ప్రెస్ అయ్యి, అంతే. సో ఎప్పుడైతే ఎడిట్ బటన్ ప్రెస్ చేసావో, చేసిన వెంటనే నీకు ఇలాగ వస్తుంది. ఉమ్, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ, ఇది ఇక్కడ చూసారా,
ఇక్కడ ఇక్కడ సబ్నెట్ అని ఉంటుంది. సబ్నెట్ ఏం సార్ ఆ సబ్నెట్ అంటే? చెప్తా, తర్వాత చెప్తా, ఇప్పుడు కాదు. సో దాన్ని ఇట్లా మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇదిగో చూసారా, 1B, 1A, 1E, 1B, 1A, ఇదిగో ఏపీ సౌత్ 1A. దిస్ ఇస్ అవైలబిలిటీ జోన్. దిస్ ఇస్ 1C. ఇదిగో అవైలబిలిటీ జోన్ అని రాశాడు. ఏపీ సౌత్ 1C అని రాశాడు. సో కాబట్టి మీరు ఏపీ సౌత్ 1Cలో ఉండాలనుకుంటున్నావా అంటే సింపుల్ గా 1C కొడతాం. లేదు లేదు నాకు 1Aలో తయారు చేయండి అంటే 1Aలో. చూసారా ఇప్పుడు 1Aలో. సో దీన్ని బట్టి ఇప్పుడు మనకి సర్వర్ ఎక్కడ తయారైద్ది అని అంటే 1Aలో తయారైద్ది. ఇదిగో ఇదిగో చూసారా, 1Aలో తయారైద్ది. అది మీరు ఎలా చెప్పగలరు సార్? ఇదిగో ఏపీ సౌత్ 1A. దాట్స్ వై మన సర్వర్ ఇప్పుడు ఎక్కడ తయారైద్ది అంటే 1Aలో మాత్రమే తయారైద్ది, వేరే దగ్గర తయారవ్వదు. ఓకే, 1Aలో మాత్రమే తయారైంది. ఇది కాన్సెప్ట్ యాక్చువల్గా. ఇంకంతే, అక్కడి నుంచి కిందకి వెళ్తాం. ఆ, కిందకి వెళ్ళిపోయి మనకి ఆల్రెడీ ఇదిగో సర్వర్ 1 ఓకే తయారైపోయింది. ప్లస్ లాంచ్ ఇన్స్టెన్స్ అంతే. సో ఇప్పుడు సర్వర్ 1 అనేది 1Aలో తయారు చేశాను, అంతే సింపుల్ గా. సర్వర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే గుడ్. సో ఇన్స్టెన్స్ రన్నింగ్ చూడండి, ఇక్కడికి వెళ్ళి. సో ఏబిసి బ్యాంక్ సర్వర్, ఏబిసి బ్యాంక్ సర్వర్. సో ఏబిసి బ్యాంక్ సర్వర్ అయినప్పుడు ఇక్కడ మనం ఏబిసి బ్యాంక్ సర్వర్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే ఇది చూడండి, ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఇది చూసారా, ఇదిగో పబ్లిక్ ఐపీ అడ్రస్. పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని ఉమ్, పట్టి పట్టీలోకి వెళ్ళి KK1 లోడ్. ఓపెన్. ఓకే, యాక్సెప్ట్. ఓకే, లాగిన్ యాజ్ EC2 యూజర్. ఓకే గుడ్. లాగిన్ యాజ్ EC2 యూజర్. ఓకే, ఇప్పుడు సర్వర్ లోకి వచ్చేసాం. దిస్ ఇస్ అవర్ సర్వర్. లైనక్స్ సర్వర్ లోకి లాగిన్ అయినట్టు అర్థం. సర్వర్ ఏమో AWS లో నడుస్తూ ఉంది. ఆ AWS లో నడిచే సర్వర్ ని మనం ఇలా యాక్సెస్ చేసుకున్నాం త్రూ పట్టీ ద్వారా అనుకో. ఒక ఐపీ అడ్రస్ ఇచ్చి చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏదైనా సరే ఇక్కడ ఏదైనా ఇస్తున్నాం అంటే అది సర్వర్కి వెళ్తుందని అర్థం. ఇప్పుడు మనం ఒక డైరెక్టరీ తయారు చేసాం, MKTR ప్రాజెక్ట్ 1 అనేది. అది ఆ సర్వర్ లో ఉన్న డిస్క్ లోకి స్టోర్ అవుతుంది. మళ్ళీ MKTAR ప్రాజెక్ట్ 2 అంటే అది సర్వర్ లో ఉన్న డిస్క్ స్టోర్ అవుతుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. డిస్క్ కెపాసిటీ ఎంత ఇచ్చాము అంటే 8 GB డిస్క్ కెపాసిటీ ఇచ్చాము. సో రీజియన్ ముంబై ఇచ్చాను, ఇచ్చాను. సో అవైలబిలిటీ జోన్ ఏవి జోన్ వచ్చేసి 1A సెట్ చేశాను నేను. 1A సెట్ చేశాను. అవైలబిలిటీ జోన్ ముంబై ఇచ్చాను, సారీ రీజియన్ ముంబై ఇచ్చాను, అవైలబిలిటీ జోన్ 1A ఇచ్చాను. ఆ తర్వాత ఒక సర్వర్ని తయారు చేశాను, సర్వర్ 1. దానికి మనం ఎంత ఇచ్చామంటే స్పేస్ 30 GB, సారీ 8 GB ఇచ్చేసాం. అంటే డిస్క్ ఆల్రెడీ ఉంది, 8 GB డిస్క్ ఉంది. 8 GB డిస్క్ ఉంది, అయిపోయింది ఈ విషయం. అంటే బై డిఫాల్ట్ గా 8 GB డిస్క్ నేను అటాచ్ చేసేసాను. ఈ డిస్క్ ని మనం ఏమైనా ఉంటామంటే రూట్ వాల్యూమ్ అని అంటారు కొంతమంది. రూట్ వాల్యూమ్ అంటే డిస్క్ అనొచ్చు, డిస్క్ కూడా అనొచ్చు. డిస్క్ అదే రూట్ వాల్యూమ్ అనొచ్చు, రూట్ వాల్యూమ్. సరే, సో ఇది యాక్చువల్ గా జరిగింది. ఇలా చేసిన తర్వాత నేనేం చేశానంటే సింపుల్ గా ఈ సర్వర్ లోకి లాగిన్ అయిపోయాను. ఇట్లాగ అయిన తర్వాత సార్ ఇప్పుడు ఈ డిస్క్ 8 GB డిస్క్ ఉంది కదా,
మీరు సర్వర్లోకి ఇప్పుడు లాగిన్ అయ్యారు కదా సార్, ఆ డిస్క్ 8 GB డిస్క్ మన సర్వర్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఎలా, హౌ అంటే లాగిన్ అయిన తర్వాత చెక్ చేసుకుంటా నేను. వెదర్ ద డిస్క్ సైజ్ ఎంత, డిస్క్ సైజ్ ఎంత, ఆ డిస్క్కి ఎన్ని పార్టిషన్స్ ఉన్నాయి, ఏ పార్టిషన్ ఎంత ఆక్యుపై చేసింది సైజు, ఇవన్నీ నేను చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడు లైనెక్స్ మిషన్లోకి లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. అంటే లైనెక్స్ అనే మిషన్లోకి లాగిన్ అయ్యి నువ్వు డిస్క్ సంబంధించిన విషయాలు తెలుసుకోవాలంటే అది నీకు ఏం చేస్తుంది అంటే కొన్ని కమాండ్స్ ఇచ్చింది అనమాట. ఎవరు లైనెక్స్ కొన్ని కమాండ్లు ఇచ్చింది. ఏమని, అరే బాబు నువ్వు ఎప్పుడన్నా సరే డిస్క్ గురించి ఇన్ఫర్మేషన్ నీకు తెలుసుకోవాలంటే ఇదిగో ఈ కమాండ్ వాడు, ఇదిగో ఈ యూటిలిటీ వాడు అని చెప్పింది. ఎవరు, లైనెక్స్. ఓకే, ఇదిగో ఈ కమాండ్ వాడు, ఈ యూటిలిటీ వాడు అని చెప్పింది. మరి ఏం కమాండ్ ఏంది అని అంటే, సో వాడేమన్నాడంటే లైనెక్స్, లైనెక్స్ అనేవాడు ఏమన్నాడంటే ఫిక్స్డ్ డిస్క్ అనేది ఉందన్నమాట. ఫిక్స్డ్ డిస్క్ అనే కమాండ్ ఉంది. ఏం సార్ ఫిక్స్డ్ డిస్క్ ఏంది, దాన్ని ఎలా పిలిచాడు వాడు అంటే, దాన్ని వాడు ఫిక్స్డ్ డిస్క్ అనే దాన్ని వాడు ఏమని పిలిచాడంటే ఎఫ్ డిస్క్ అన్నాడు. ఎఫ్ డిస్క్, ఫిక్స్డ్ డిస్క్ ఎన్ని ఉన్నాయో చెప్పు, ఫిక్స్డ్ డిస్క్లు ఎన్ని ఉన్నాయో చెప్పు అంటే అప్పుడు అర్థమైంది. ఎన్ని ఉన్నాయో చెప్పాలంటే లిస్ట్ అవుట్ చేయి, డిస్క్లు ఎన్ని ఉన్నాయో లిస్ట్ అవుట్ చేయి. అప్పుడు ఎఫ్ డిస్క్ అని రాసి హైఫన్ రాసి ఎల్ రాశాడు. అంతే, హైఫన్ రాసి ఎల్ రాశాడు. ఎప్పుడైతే హైఫన్ రాసి ఎల్ రాశాడో వెంటనే మనకి ఆ డిస్క్లు మొత్తం కనపడతాయి. ఎన్ని డిస్క్లు ఉన్నాయి, ఆ డిస్క్ ఏ డిస్క్ ఏ పార్టీషన్స్ ఉన్నాయి కూడా కనపడతాయి. ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్ రాస్తే ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్. సో ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్ అని రాస్తే వెంటనే ఆ డిస్క్ కనపడుతుంది, యాజ్ వెల్ యాజ్ డిస్క్ పార్టీషన్స్ కూడా కనపడతాయి. మరి ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్ అనే కమాండ్ ఎవరు ఉపయోగించుకోగలరు? నార్మల్ యూజర్ ఉపయోగిస్తాడా, రూట్ యూజర్ ఉపయోగిస్తాడా, సూడో యూజర్ ఉపయోగిస్తాడా అంటే అది ట్రాజడీ. ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్ అనేది ఏంది, డిస్క్ ఈ సర్వర్ కి ఎన్ని డిస్కులు ఉన్నాయో చూసుకోవాలంటే ఎవరు పడితే వాడు చూసుకోవడానికి లేదు. ఎఫ్ డిస్క్ అనే కమాండ్ ఉంది కరెక్టే, ఏది డిస్కులు చూసుకోవడానికి, డిస్క్ పార్టిషన్ చూసుకోవడానికి. సో డిస్క్స్ యాజ్ వెల్ యాజ్ డిస్క్ పార్టిషన్ చూసుకోవడానికి ఉంది కరెక్టే, ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్. బట్ ఈ కమాండ్ ఎవరు పడితే వాళ్ళు ఉపయోగించుకోవడానికి లేదు. సూడో యూజర్ ఉపయోగించుకోవచ్చు సార్, ఉపయోగించుకోవచ్చు, బట్ సూడో అనేది టైప్ చేయాలా. అర్థమైందా? రూట్ యూజర్ ఉపయోగించుకోవచ్చా, ఉపయోగించుకోవచ్చు ఈజీగా. రూట్ యూజర్ రూట్ అనుకో, సింపుల్ గా కమాండ్ టైప్ చేస్తే అయిపోయా. కమాండ్ ఎట్లా చేయాలా, ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్, అంతే రూట్ యూజర్ అయితే. అదే ఈసీటీ యూజరు లేదా సూడో యూజరు వీళ్ళైతే ఏం చేయాలా, సింపుల్ గా సూడో రాసి ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్ రాయాలి. అంటే వీళ్ళు సూడోలు కాబట్టి, రూట్ వేరు సూడో యూజర్ వేరు అట్లా. అలాగే ఇప్పుడు నువ్వు ఏ యూజర్వి, ఈసీటీ యూజర్. ఈసీటీ యూజర్ అంటే ఏంది, నువ్వు సూడో. లేదు లేదు నేను రూట్ యూజర్ లోకి మారుతాను సార్ అంటే సూడో ఐఫన్ ఐ కొట్టి రూట్ యూజర్ లోకి మారు. ఓకే, రౌట్ నౌ యు ఆర్ ఏ రూట్ యూజర్. మీరు ఇప్పుడు ఎవరు, మీరు రూట్ యూజర్ యాక్చువల్ గా. రూట్ యూజర్ అయిన మీరు ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్ కమాండ్ కొడితే వస్తుంది సింపుల్. ఎట్లా, ఎఫ్ డిస్క్ హైఫన్ ఎల్, కొంచెం స్పేస్ ఇచ్చి ప్రెస్ ఎంటర్ బటన్. ఇది డిస్క్ వచ్చేసింది. ఇదేంటిది తెలుసా, ఇదిగో బాబు డిస్క్ పేరు ఇదమ్మా, డిస్క్ పేరు ఇది. ఇది 8 GB ఉంది. ఇది యాక్చువల్ గా మనకి ఇచ్చింది చూసారా. ఇందాక నేను బిట్స్ బైట్స్ కాన్సెప్ట్ చేసినప్పుడు ఇది మనకి ఎందుకు, ఏం చిన్నపిల్లలు చెప్పినట్టు చదువుతున్నాడు సార్ అనుకున్నాడు. ఆ ఇక్కడ బిట్స్ బైట్సే కనపడతాయి. ఎప్పుడైనా సరే డిస్క్ నువ్వు ఓపెన్ చేస్తే అయ్యే కనపడతాయి చూసారా. ఇప్పుడు నీకు స్టోరీ అర్థమైందా, ఇక్కడ బైట్సే కనపడ్డాయి. ఓకే, తర్వాత ఏం సార్ సెక్టార్లు అన్నారు, ఈ సెక్టార్లు గొడవ ఏంది, చెప్తా. సో అంటే ఇక్కడ మన మన సర్వర్ కి మన సర్వర్ కి ఆ ఒక డిస్క్ అటాచ్ అయింది. ఆ డిస్క్ పేరు ఇది ఎక్స్విడిఏ అనే డిస్క్ అనమాట. యాక్చువల్ గా ఎక్స్విడిఏ, దీన్ని ఇలా మనం రిఫర్ చేస్తాం, ఇది పాత్ అనమాట. డిఈవి అనేది పాత్, ఎక్స్విడిఏ అనేది మన డిస్క్ పేరు యాక్చువల్ గా. ఏం పేరు అది చెప్పాను కదా, ఎక్స్విడిఏ డిస్క్ పేరు యాక్చువల్ గా. సో జెన్ వర్చువల్ డిస్క్, ఏ అంటే ఏ దాని పేరు అనమాట. అంటే ఏ అంటే ఏం సార్, అది కదా లోకల్ సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ అని అట్లా అట్లా కూడా ఇది ఎక్స్విడిఏ ఏ డ్రైవ్ అట్లా అనుకోండి, డిస్క్ అనుకోండి ఇది. అంటే ఎక్స్విడిఏ డిస్క్ పేరు. మళ్ళీ ఇంకొక డిస్క్ నేను అటాచ్ చేశాను అనుకో సింపుల్ గా, మళ్ళీ ఎక్స్విడిబి, ఎక్స్విడిసి,
XVD అట్లా వస్తాయంట అనమాట. సింపుల్ గా అట్లా వస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు మనం ఏం డిస్క్ అటాచ్ చేసిన బై డిఫాల్ట్ గా వాడు నేమింగ్ కన్వెన్షన్ వాడు ఇచ్చాడు, మనకు సంబంధం లేదు. జెన్ వర్చువల్ డిస్క్ ఏ ఇది. దీని సైజ్ 8 GB ఎంత? 8 GB. దీని సైజ్ ఎంత? 8 GB. ఇదేం సార్ ఈ గొడవ? అయ్యింది మళ్ళీ మధ్యలో అయి కలిసింది. వస్తే 8 GB రావాలి. ఇదేంది మళ్ళీ అయి పెట్టాడు వాడు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలా? 8 GB రాయకుండా 8 GB అంటే ఏం సార్? అసలు 8 GBకి 8 GBకి డిఫరెన్స్ ఏం సార్ అసలు? కరెక్టే, 8 GB ఉంది, 8 GB ఉంది, రెండింటికి డిఫరెన్స్ ఏంది? వాడేంది ఇలా డిస్ప్లే చేశాడు? 8 GB అన్నాడు, జీబీ డిస్ప్లే చేయకూడదా? ఓకే, జీబీ. సరే. ఇట్లా అంటే ఇది అన్నమాట. మనకి సర్వర్ ని మనం ఓపెన్ చేసి ఇదిగో FDisk -L కొట్టగానే దానికి కొన్ని వచ్చినాయి. ఓకే, సరే. ఇదిగో బైట్స్ 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 కాన్సెప్ట్ అదే. బైట్స్ అంటే ఏంది? ఒక బిట్, 8 బిట్స్ ఒక బైట్ అట్లా. సరే, తర్వాత ఇక్కడ చూస్తే ఇదిగో డిస్క్ పార్టిషన్. ఇదిగో డిస్క్ పార్టిషన్స్ చూసారా? డిస్క్ పార్టిషన్స్ చూసారా? ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ డిస్క్ పార్టిషన్స్ అన్నమాట. అంటే డిఫాల్ట్ గా నేను ఒక డిస్క్ ఉంది నా దగ్గర సర్వర్ లో. డిఫాల్ట్ గా నా సర్వర్ లో ఉన్న డిస్క్ గురించి నేను మాట్లాడుతున్నా అంతే. ఇప్పుడు దాకా నేను అటాచ్మెంట్ ఏం చేయలే, గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు దాకా డిస్క్ ని ఏది అటాచ్ చేయలే. డిస్క్ ఇదిగో ఇది. సో ఇది కూడా ఇక్కడ XVDA, ఇది నా డిస్క్ పేరు బాస్. XVDA అనేది నా డిస్క్ పేరు. దిస్ ఇస్ వాట్ డిస్క్ నేమ్. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ వస్తే దీని మీదే పనిచేయడానికి కంపెనీలు నిన్ను తీసుకుంటాయి కూడా. చాలా ఎక్సలెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ లైనెక్స్ లో. ఓకే, సో ఇది AWS మిక్స్ అయింది, లైనెక్స్ మిక్స్ అయింది, కాబట్టి మీకు ఈజీగా దీంట్లో ట్రాక్ చేయొచ్చు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. సరే సార్, ఓకే. డిస్క్ నేమ్ ఇది XVDA. ఓకే, డిస్క్ నేమ్ ఇది కదా. మరి ఇదేంది DA1, 127, 128? ఏంటి అసలు? వీటిని మనం ఏమని పిలుస్తామంటే పార్టీషన్స్ అంటాం. ఏమంటాం? పార్టీషన్స్. ఓకే, పార్టీషన్స్ అంటే మనకి ఇక్కడ ఈ డిస్క్ అనేది మనం ఎన్ని పార్టీషన్లు చేసుకోవచ్చు అంటే చూడండి, 1 నుంచి 128 పార్టీషన్లు చేసుకోవచ్చు. అయ్యో, అంటే ఒక డిస్క్ ని 1 నుంచి 128 పార్టీషన్లు చేసుకోవచ్చు. ఒక డిస్క్ ని 128 పార్టీషన్లు చేసుకోవచ్చు ఒక డిస్క్ ని. ఓకే సార్, బాగుంది. అదే 128 పార్టీషన్స్ లో 128 పార్టీషన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఆ 128 పార్టీషన్స్ లో ఇదిగో ఇది పార్టీషన్ XVDA1 అని ఉందా, అది పార్టీషన్ 1, పార్టీషన్ 127, పార్టీషన్ 128. సచ్ వే దాట్ దే పార్టీషన్ ది డిస్క్. అలాగా వాడు పార్టీషన్ చేశాడు. మనం అర్థం చేసుకోవాలి అట్లా. అర్థమైందా? ఇది 1, ఇది 2, ఇది 3. అయితే డిస్క్ పార్టీషన్ నెంబర్ వాడు ఇస్తాడు 127, 128. ఇక మధ్యలో అన్ని లేవు. ఇక వాడు వాడు ఏ తీసుకున్నాడు అంటే మధ్యలో ఏమీ లేవు. వాడు ఏ తీసుకున్నాడు? డిస్క్ ఇదిగో పార్టీషన్ నెంబర్ 1, పార్టీషన్ నెంబర్ 2, పార్టీషన్ నెంబర్ 3, డాష్ డాష్ డాష్, పార్టీషన్ నెంబర్ 127, 126, 127, 128. ఇట్లా లాస్ట్ పార్టీషన్ ఇది. అంటే ఒక డిస్క్ ని మనం 128 పార్టీషన్లుగా మాత్రమే చేయగలం. ఎన్ని చేయలేము ఇక. అర్థమైందా? 128 పార్టీషన్లుగా మాత్రమే చేయగలం, మిగతాది చేయలేము. అది సైజ్ ఫిక్స్డ్ అనమాట. అది అంతే, పార్టీషన్లు ఫిక్స్డ్ ఇక. అయితే వాడేం చేశాడు? ఇలా 1, 2, 3, 4 అట్లా డాష్ 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 198 ఉన్నాయి. 198 లో వాడు ఫస్ట్ పార్టీషన్, 127 పార్టీషన్, 120 3 పార్టీషన్లు చేశాడు. ఏం సార్, మూడే చేశాడు, మనం మిగతాయి చేయొచ్చు. చేసుకో, మిగతాయి చేసుకో, నో ప్రాబ్లం. నీ దగ్గర స్పేస్ ఉంటే మిగతాయి కూడా నువ్వే పార్టీషన్ చేసుకో. పార్టీషన్ అంటే ఎట్లాగా? మనకి డిస్క్ లో ఎంత స్పేస్ ఉందో దాన్ని బట్టి పార్టీషన్ చేస్తాం. ఇప్పుడు ఇది ఉంది. ఇప్పుడు మనకి డిస్క్ డిస్క్ స్పేస్ బాబు ఇది. ఈ డిస్క్ స్పేస్ లో ఇది డిస్క్ అనుకో, ఇది హార్డ్ డిస్క్. దీంట్లో ఎంత? ఒక 500 GB స్పేస్ ఉంది నీకు. 500 GB స్పేస్ ని ఆ మనం 128 భాగాలుగా విడగొట్టొచ్చు అంటున్నాడు వాడు. 128 పార్ట్స్ గా విడగొట్టొచ్చు అంటున్నాడు.
దాన్ని ఆ పార్ట్స్ నే మనం ఏమనొచ్చు, పార్టిషన్ అనొచ్చు. అంటే లెట్స్ సే సింపుల్ గా అట్లా పార్టిషన్ అనొచ్చు. అయితే ఇప్పుడు నువ్వేం చేసావంటే 500 జీబీ ఉంది కదా, 500 జీబీలో 100 జీబీ అనేది ఒక పార్ట్ కి ఇచ్చావు, పార్ట్ నెంబర్ 1 100 జీబీ. అంటే 100 జీబీ కవర్ అయిపోయింది, ఇక లేదు ఇక ఇది. మళ్ళీ మధ్యలో ఉన్న ఇదిగో దీన్ని ఈ 200 జీబీ ఉంటే 200 జీబీని పార్టిషన్ 2 కి ఇచ్చావు, పార్ట్ 2 అన్నావు. మిగతాది ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇదంతా ఖాళీ ఉంది కదా, అది మళ్ళీ 200 జీబీ. ఈ 200 జీబీ ఈ పార్టిషన్ 3కి ఇచ్చాం. 3 పార్టిషన్లు చేశా. నేను 4గో పార్టిషన్ చేద్దామంటే స్థలం లేదు కదా నీకు. 500 జీబీ కట్టమ్మా ఓవర్. 1 జీబీ ఒక పార్ట్కి ఇచ్చావు, 200 జీబీ రెండో పార్ట్కి ఇచ్చావు, 200 జీబీ మూడో పార్ట్కి ఇచ్చావు. మొత్తం కలిపి ఎంత అయింది? 500 అయిపోయింది నీకు. ఇక మళ్ళీ నువ్వు పార్టిషన్ చేస్తానంటే కుదరదు. ఎందుకు? ఆల్రెడీ ఓవర్. కాబట్టి 128 పార్టిషన్లు ఉన్నాయి కదా సార్, నేనేంది 3 పార్టిషన్లకు ఆగిపోయాను సార్. ఆగిపోయావంటే నువ్వు అక్కడ సైజ్ ఇచ్చావమ్మా, 200 జీబీ ఇచ్చావు కదా, ఇక్కడ 200 జీబీ ఇచ్చావు, ఇక్కడ 100 జీబీ ఇచ్చావు, 500 జీబీ ఓవర్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఎట్లా పార్టిషన్ చేయగలను? ఎస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మేక్ అ పార్టిషన్ అగైన్. అలాగే ఆ విధంగా సచ్ వే దాట్ వాడేం చేశాడు ఇక్కడ లైనక్స్ లో కూడా, ఇదిగో ఇక ఈ 3 పార్టిషన్లకు ఉన్న స్థలాన్ని సర్దాడు. అర్థమైందా? నేను చెప్పాను ఇదిగో ఇక్కడ చూసావా, 8 జీబీ అంటే ఏంది, 8 జీబీ సర్దేశాడు. ఇక లేదు, ఇక అవకాశం లేదు నీకు, అవకాశం లేదు ఇక. అంటే ఇది 8 జీబీ డిస్క్ కాబట్టి ఇక నువ్వు పార్టిషన్ చేయలేవు. ఉన్న 3 పార్టిషన్లకి వాడు సర్దాడు. లేదు లేదు, నేను డిస్క్ అంటే 128 పార్టిషన్లు చేయొచ్చు కదా అని నువ్వు పార్టిషన్ చేయడానికి ట్రై చేస్తే, ఏ బాబు నో స్పేస్ ఎట్ ఆల్ అనిద్ది వెంటనే పార్టిషన్ చేయడానికి ట్రై చేస్తే. సార్ పార్టిషన్ ఎందుకు చేయాలి సార్? ఫ్లెక్సిబిలిటీ కోసం, డేటా స్టోరేజ్ కోసం. ఫ్లెక్సిబిలిటీ, డేటా స్టోరేజ్, ఎవ్రీథింగ్. ఓకే, దానికోసం మనం పార్టిషన్లు చేయాలి. అంతేగాని అంటే ఇప్పుడు మీ ఇల్లు ఉంది, ఇల్లుని పార్టిషన్లు ఎందుకు చేయాలి సార్ అంటే ఫ్లెక్సిబిలిటీ కోసం. ఇల్లు ఉంది, ఇల్లు డైరెక్ట్ గా స్లాబ్ వేసి డైరెక్ట్ గా మీరు ఉండొచ్చుగా. ఇక్కడ ఎందుకు బెడ్రూమ్ 1 పెట్టావు, ఇక్కడ ఎందుకు పూజ గది పెట్టావు, ఇక్కడ ఎందుకు కిచెన్ పెట్టావు, ఇక్కడ ఎందుకు వాష్రూమ్ పెట్టావు, ఇక్కడ ఎందుకు హాల్ పెట్టావు, ఇక్కడ ఎందుకు స్పెషల్ రూమ్ పెట్టుకున్నావు? వై? దీస్ ఆర్ ఆల్ కాల్డ్ పార్టిషన్స్. ఫ్లెక్సిబిలిటీ కోసం పార్టిషన్స్ పెడతాం. అంటే బెడ్రూమ్ 1కి వెళ్ళి కొంత పని చేసుకోవచ్చు, కిచెన్కి వెళ్ళి కొంత పని చేసుకోవచ్చు. ప్రైవసీ యాజ్ వెల్ యాజ్ ఫ్లెక్సిబిలిటీ. అలాగా సార్, మేము ఇలాంటివన్నీ నచ్చవు సార్ మాకు అన్నప్పుడు ఏముంది, పైన స్లాబ్ వేసుకొని కింద నువ్వే ఉండు, అందరు అక్కడే ఉండండి, నో ప్రాబ్లం. దేర్ ఇస్ నో ఫ్లెక్సిబిలిటీ అట్ ఆల్, దేర్ ఇస్ నో ప్రైవసీ, దేర్ ఇస్ నో స్పెసిఫిక్ పర్పస్. అందుకోసం నేనేం చేస్తానంటే పార్టీషన్స్ అనేది కామన్ ఫర్ డిస్క్, పార్టీషన్స్ ఈజ్ కామన్ ఫర్ హౌస్. ఇంటికి హౌస్ కి ఎలాగ పార్టీషన్ అవసరమో డిస్క్ కూడా పార్టీషన్స్ అవసరం. ఖచ్చితంగా చెయ్యాలా, చేసి దాన్ని ఏ డేటాని ఏ పార్టీషన్ లో ఉండాలో రూట్ చేయాలా. సో అలాగా మనం ఒక డిస్క్ ని 128 పార్టీషన్లుగా మనం చేయొచ్చు. ఓకే ఓకే. వాడు 3 పార్టీషన్లు చేసి మనకు చూపించాడు, అవే ఇవి, అవే ఇవి. ఎస్. ఓకే సార్, అది కాదు పాయింట్. ఇప్పుడు మనకి పార్టిషన్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి అన్నమాట. ఏంటి? సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ పార్టిషన్స్ వీ హ్యావ్ ఎ 2 మెథడ్స్ బాస్. ఇఫ్ యూ హ్యావ్ ఎ 2 మెథడ్స్. దేనికోసం? టు పార్టిషన్. ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ పార్టిషన్స్ విత్ ద డిస్క్ వీ హ్యావ్ 2 మెథడ్స్. 2 మెథడ్స్ ఉన్నాయి. సో డిస్క్ ని పార్టిషన్ చేయడానికి ఉన్న 2 మెథడ్స్ ఏంటంటే, ఒక మెథడ్ ఏంటంటే మనకి జీపీటీ అనే ఒక మెథడ్ ఉంది, ఎంబీఆర్ అని మరొక మెథడ్ ఉంది. జీపీటీ అండ్ ఎంబీఆర్ అనే మెథడ్ ఉంది యాక్చువల్ గా. ఏం సార్ ఈ జీపీటీలో ఎంబీఆర్ ఈ మెథడ్లు ఏంది, గొడవ ఏంది అంటే, పార్టిషన్ చేయడానికి, డిస్క్ ను పార్టిషన్ చేయడానికి ఇవన్నీ మెథడ్స్ అన్నమాట రియల్ గా. అంటే ఈ మెథడ్స్ ఉపయోగించి మనం డిస్క్ పార్టిషన్ చేస్తాం. ఆ, అంటే ఏ మెథడ్ ఉపయోగించి ఎలా పార్టిషన్ చేస్తే ఎంత సైజ్ వచ్చిందో నేను ఇప్పుడు చెప్తా. ఓకే, సింపుల్ గా చెప్తా చూడండి. యాక్చువల్ గా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇదిగో ఒక డిస్క్ ఉంది. ఓకే, వినండి చాలా జాగ్రత్తగా. డిస్క్ ఉంది, ఈ డిస్క్ ని పార్టిషన్ చేయాలి ఇప్పుడు అర్జెంట్ గా. ఓకే, డిస్క్ ని పార్టిషన్ చేయాలా? ఓకే, ఈ డిస్క్ ని పార్టిషన్ చేయడానికి మనకి 2 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్
సెకండ్ మోడల్, రెండు మోడల్స్ ఉన్నాయి. సెకండ్ మోడల్ డిస్క్ ని పార్టిషన్ చేయడానికి ఫస్ట్ మోడల్ ఉంది, సెకండ్ మోడల్ ఉంది. యాక్చువల్ గా అంటే నువ్వు ఫస్ట్ మోడల్ ఉపయోగించి డిస్క్ ని కానీ పార్టిషన్ చేస్తే 16 పార్టిషన్స్ కే పరిమితం. అంతకు మించి ఒక్కటి కూడా అవ్వదు అనమాట. 16 పార్టిషన్స్, వీ కెన్ మేక్ 16 పార్టిషన్స్ ఓన్లీ. అదే మోడల్ నెంబర్ 2 ఉపయోగించి చేసామనుకో, మోడల్ నెంబర్ 2 ఉపయోగించి చేస్తే 128 పార్టిషన్స్ చేసుకోవచ్చు. ఓకే, అది ఇప్పుడు విషయం. 128 పార్టిషన్ చేసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంది అంటే, ఒక డిస్క్ ని పార్టిషన్ చేయాలంటే రెండు మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్ ఉపయోగించి 16 పార్టిషన్స్ చేయగలం, రెండో మోడల్ ఉపయోగించి 128 పార్టిషన్స్ చేయగలం. ఇప్పుడు వాడు లైనెక్స్ డిఫాల్ట్ గా రెండో మోడల్ ఉపయోగించి చేస్తున్నాడు. 128 అంటే అదే 128 పార్టిషన్ రెండో మోడల్. అది ఫస్ట్ మోడల్లో 16కు మించి పార్టిషన్లు జరగవు, 16కు మించి పార్టిషన్లు జరగవు. అట్లా అనమాట. అంటే ఫ్లెక్సిబిలిటీ కోసం నేను ఇప్పుడు ఇప్పుడు మనం యాక్చువల్ గా ఒక డిస్క్ ఉంది బాస్. ఓకే, ఇలా 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 16 పార్టిషన్లు చేశా. డిస్క్ ని 16 పార్టిషన్లు చేస్తే మనం 16 ఐటమ్స్, స్పెసిఫిక్ ఐటమ్స్ ని లోపల ఇన్సర్ట్ చేసుకుంటూ ఉండొచ్చు, అంటే డేటా స్టోర్ చేసుకుంటూ ఉండొచ్చు. అది ఏదైనా ఫంక్షనాలిటీ. అలాగా డిస్క్ ని మనం 128 పార్టిషన్లు చేసాం అనుకో, రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా చేసుకోవచ్చు సింపుల్ గా, రకరకాలుగా, దేనికి దానికే. అంటే పార్టిషన్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్పెసిఫిక్ గా ఇన్ఫర్మేషన్ తెలిసింది. అదే మీరు అంటారు కదా, పార్టిషన్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఇదిగో మీరున్నారు, మీరున్నారు, కొన్నిసార్లు మూవీస్ ఒక ప్లేస్ లో పెడతారు, సాంగ్స్ మరొక ప్లేస్ లో పెడతారు, ఆ, తర్వాత మీ డాడీ వర్క్ చేస్తే ఆ వర్క్ అంతా ఒక ప్లేస్ లో పెడతారు. అంటే దీన్ని పార్టిషన్లు ఎక్కువ కావాల్సి. ఇప్పుడు నీకు మీ మమ్మీ ఏదైనా చూస్తే మీ మమ్మీ కోసం ఒక ప్లేస్ కావాలా, మీ తమ్ముడు కోసం ఒక ప్లేస్ కావాలా, మీకు మరొక ప్లేస్ కావాలా, మీ బ్రదర్ కోసం ఒక ప్లేస్ కావాలా, మీ 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 ఇంట్లో అట్లా, అంటే ఎన్ని ప్లేసులు చాలా అవసరమైనప్పుడు మనం పార్టిషన్స్కి వెళ్తాం. స్పెసిఫిక్ రీజన్ ఉండాలి పార్టిషన్కి వెళ్తాం. అలాంటి పార్టిషన్స్ అనేది మనం డిస్క్ ని 16 చేసుకోవచ్చు, 128 చేసుకోవచ్చు, యాజ్ ఫర్ అవర్ రిక్వైర్మెంట్. 16 ఏం చేయొచ్చు, 128 చేయొచ్చు. అయితే 16 చేయాలంటే మోడల్ నెంబర్ 1 ఫాలో అవ్వాలి, 128 చేయాలంటే మోడల్ నెంబర్ 2 ఫాలో అవ్వాలి. సో ఆ మోడల్ నెంబర్ పేరు ఏంది అని అంటే, ఆ మోడల్ నెంబర్ పేరు ఎంబీఆర్ అంటారు. మోడల్ పేరు ఏంటంటే ఎంబీఆర్ మోడల్. ఇది జీపీటీ మోడల్. జీపీటీ, ఇది జీపీటీ మోడల్ అండ్ ఎంబీఆర్ మోడల్. సో ఎంబీఆర్ అనే మోడల్ ఉపయోగిస్తే నీకు 16 పార్టిషన్స్ మాత్రమే వస్తాయి. జీపీటీ అనే పార్టిషన్ ఉపయోగిస్తే 128 వస్తాయి. ఎస్, వాడు అడుగుతాడు వాట్ ఈజ్ ఎంబీఆర్ అండ్ వాట్ ఈజ్ జీపీటీ అంటాడు. దీస్ ఆర్ ఆల్ ద మెథడ్స్ ఆర్ మోడల్స్. బై యూజింగ్ దిస్ మోడల్స్ వీ కెన్ మేక్ ఎ పార్టిషన్స్ అని చెప్పాలి. బై యూజింగ్ దిస్ మోడల్స్ వీ కెన్ మేక్ ఎ పార్టిషన్స్. దీస్ ఆర్ ఆల్ ద మెథడ్స్ ఆర్ మోడల్స్. బై యూజింగ్ దిస్ మోడల్స్ we can make a partition, we can make a disk partitions. So by using MBR method we can make 16 partitions. By using GPT method we can use 128 partitions in our disk అని చెప్పగలిగితే చాలు. అంటే పార్టిషన్ చేసేటప్పుడే నిన్ను అది అడిగిద్ది అనమాట. పార్టిషన్ చేసేటప్పుడు ఏమని అడిగిద్ది అంటే, నీకు స్టెప్స్ ఎలా ఉంటాయంటే, నువ్వు పార్టిషన్ చేస్తావా, చేస్తానండి అన్నప్పుడు ఓకే, ఏ టైప్ ఆఫ్ ఏ మోడల్ పార్టిషన్ కావాలి నీకు అని అడిగిద్ది. ఆ మోడల్లో అప్పుడు ఏంది, నేను ఎంబీఆర్ టైప్ చేస్తా. ఓకే, ఎంబీఆర్ నువ్వు ఎప్పుడైతే టైప్ చేసావో ఆ 16 పార్టిషన్లు మాత్రమే అలో చేస్తుంది, అంతకు మించి అలో చేయదు. ఓకే, అర్థమైందా? మళ్ళీ డిస్క్ ని మళ్ళీ పార్టిషన్ చేసేటప్పుడు ఆ మళ్ళీ పార్టిషన్ చేసేటప్పుడు మోడల్ అడిగిద్ది. మోడల్, అమ్మా చెప్పమ్మా ఏ మోడల్, అప్పుడు నేను జీపీటీ అని ఇస్తాను. ఎప్పుడైతే జీపీటీ అని ఇచ్చావో దే అలౌ యూ 128 పార్టిషన్స్ ఇన్ యువర్ డిస్క్. అంటే మనం ఫస్ట్ గానే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పార్టిషన్ చేసేటప్పుడు, ఇప్పుడు చేయలే, ఇంకా ఉన్నదాన్ని చూస్తున్నాం మనం అంతే. నేను డిస్క్ అటాచ్ చేయలేదు, పార్టిషన్ కూడా చేయలేదు. పార్టిషన్ ఎలా చేయాలనే దానికోసం ఇదంతా స్ట్రక్చర్, ముందుగానే ప్లాన్ ఇదంతా చెప్తున్నా. పార్టిషన్ ఎలా చేయాలనేది ఇదంతా చెప్తున్నాను. అట్లా ఉంటాయి పార్టిషన్ లో. ఓకే, సో ఇది ఒక కేసు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కాన్సెప్ట్ ఇది. ఇక్కడ చూసారా, వాడు ఏమంటున్నాడు, డిస్క్ సైజు 8 GB అన్నాడు. అరే ఇదేంది 8 GB గొడవ ఏంటి అసలు, ఇది తెలుసుకోవాలి మీరు.
వాడు అడుగుతాడు మిమ్మల్ని ఇంటర్వ్యూలో, ఏంటమ్మా 8 GB అంటున్నాడు, ఏంటి 8 GB అంటే ఏంది అంటాడు. జనరల్ గా జీబీ రావాలి కదా, కేబీ రావాలా, ఎంబీ రావాలా, ఇదేంది 8 GB అన్నాడు ఏంటి అసలు. వాట్ ఇస్ దిస్, వాట్ ఈస్ దిస్ జీ, అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 8 GB అండ్ 8 GIB అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. ఎస్. ఓకే. వాడు ఎట్లాగా డిజైన్ చేశాడు దీన్ని అంటే, మీరు చూస్తే మీరు చూస్తే ఎలా డిజైన్ చేశాడు, దానికి జిఐబికి జీబీకి తేడా ఏంది అంటే, సింపుల్ గా మీరు వినండి. ఎలా చేశాడంటే జిఐబికి దానికి సింపుల్ గా వాడు ఏం చేశాడంటే, ఇదిగో మనం ఏం చెప్పాము, 8 బిట్స్, యాక్చువల్గా 8 బిట్స్ ఒక బైట్ అని చెప్పాను నేను. ఒక బైట్ అని చెప్పాను, 8 బిట్స్ ఒక బైట్. సింపుల్. 8 బిట్స్ ఒక బైట్. ఓకే. సో 1024 బైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 KB అని చెప్పాను. 1 KB అని చెప్పాను. 1 KB, 1024 బైట్స్ 1 KB అని చెప్పాను. ఆ, ఆడేం చేశాడు తెలుసా, అంటే 1024 బైట్స్ కలిస్తే 1 KB. ఆడేం చేశాడు, ఇట్లా 1 KB వద్దు, 1024 బైట్స్ ఏంది, సమానంగా చేద్దాం అన్నాడు. అంటే సమానం అంటే ఎట్ట చేద్దాం, ఏం లేదు, 1000 బైట్సే సమానం చేద్దాం. 1000 బైట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 KIB అన్నాడు. KIB, అప్పుడు KIB వచ్చింది యాక్చువల్. అప్పుడు మొదలైంది. అంటే ఏం చేశాడు, ఎక్స్ట్రా ఉన్న ఈ 24 బైట్స్ ని తీసి పక్కన పడేసి సమం చేసేసి 1000 అన్నాడు. ఆ 1000 1 KIB, అంటే 24 బైట్స్ అక్కడ తగ్గిపోయినాయి. దాన్ని ఎట్లా అంటాం, అంటే తగ్గించాడు, అంటే దాన్ని ఏం చేసాడంటే, దాన్ని ఏమంటారు మనం, కట్ చేయటం అంటారు. ఆ 24 కట్ చేసి ఇది ఇచ్చాడు. అది ఇచ్చినప్పుడు కేఐబి అయింది, అదనమాట డిఫరెన్స్ అది. సో అంటే అక్కడ 1024 ని కట్ చేసి 1 KB అన్నాడు అట్లా. సో ఆ విధంగా మీరు చూస్తే పూర్తి స్థాయిలో ప్రధాన్ని అట్లాగ అన్నాడు. ఇప్పుడు 1024 కిలో బైట్స్ ఉంది. కిలో బైట్స్ ని వాడు ఏం చేశాడు, 1000గా చేసి దాన్ని ఏమన్నాడంటే కేఐబి అన్నాడు. 24 లేపేశాడు ఇక. మళ్ళీ 1024 MB ఉందనుకో, దాన్ని ఏం చేశాడు, 24 లేపేసి 1000 MB రాశాడు, 1000 MIB రాశాడు, 1000 MIB. అలా కాకుండా 1024 MB ఉందనుకో, సారీ 1024 GB ఉందనుకో, జీబీ, అప్పుడు వాడు ఏం చేశాడు, 1000 రాసి జిఐబి, ఐబి అక్కడ మొదలు పెట్టాడు. ఐబి, ఐబి మీన్స్ వాట్, రిమూవింగ్ సంథింగ్, ఎక్స్ట్రా స్పేస్ ని రిమూవ్ చేశాడు. ఎక్స్ట్రా అంటే సమన్ చేశాడు, 1000కి సమన్ చేశాడు వాడు. సో మీకు ఇయే కనపడతా ఉంటాయి, 1000 1000 1000 అట్లా. అందువల్ల అది వచ్చింది అనమాట. సో 8 GBకి ఏంటి ఇక్కడ చూడాలంటే, 8 GB 1024 MB, 1024 MB, సారీ చూడండి, 1024 MB అంటే అర్థమైంది. 1024 MB అంటే 1 GB అని అర్థం. ఓకే. ఓకే. సో 10 కాకుండా 1000 MB ఉందనుకో, దానిని మనం ఎలా సూచిస్తామంటే 1 GIB, అదనమాట. అంటే ఫస్ట్ ఫస్ట్ దాంట్లో ఏంటంటే 24 బైట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి జీబీ అన్నాడు. ఫస్ట్ కేసులో ఇది, రెండో కేసులో 24 బైట్స్ తగ్గినాయి కాబట్టి జిఐబి అన్నాడు. మనం తగ్గినాయి అని అర్థం చేసుకోవడానికి జిఐబి పెట్టేశాడు. అది అక్కడ కాన్సెప్ట్ జిఐబికి. సో నువ్వు ఎక్కడ ఏడబ్ల్యూఎస్ లో ఎక్కడ చూసుకున్నా జిఐబి కనపడతా ఉంటుంది. కావాలంటే చూసుకో, ఏడబ్ల్యూఎస్ లో నువ్వు ఎక్కడ చూసుకున్నా జిఐబి కనపడతా ఉంటుంది. ఇదిగో కావాలంటే నీకు ఒక సర్వర్ ని తీసుకో, లాంచ్ ఇన్స్టెన్స్, ఒక సర్వర్ ని తయారు చేసేటప్పుడు ఇది ఇట్లా నొక్కావు కదా, నొక్కినప్పుడు ఇక్కడ జిఐబి ఎక్కడ సార్ మాకు చూపించండి అంటే, ఇదిగో ఒక సర్వర్ ని తయారు చేసేటప్పుడు నువ్వు 1 కోర్ సిపియు, 2 GB మెమరీ అవన్నీ చూస్తాం. ఇదిగో ఇక్కడ చూసావా, ఇక్కడ ఏంది సార్ అంటే అప్పుడు దాకా మీకు అర్థం కాని ఇది.
చాలా వరకు ఏంటంటే కొంతమందికి ఇది తెలియక అర్థం కావట్లేదు. ఎస్, ఇది ఇక్కడ మనం సిపియుని మెమరీని డిసైడ్ చేస్తున్నాం. ఆ ఆ సిపియుని మెమరీని డిసైడ్ చేసే క్రమంలో మనం చూడండి, యాక్చువల్గా ఇదిగో 1 కోర్ సిపియు, 1 GIB మెమరీ. జిఐబి కాన్సెప్ట్ వాడు అలా ఫాలో అవుతున్నాడు. జిఐబి అంటే, జిఐబి అంటే 1 GB మెమరీ. కానీ 1 GB మెమరీలో మనకి ఇస్తున్న సైజ్ ఎంత? ఫుల్ సైజ్ అంటే 1000. 1024 రావట్లా, 1000 వస్తుంది. దట్ ఈస్ వాట్ జిఐబి. దిస్ ఈజ్ వాట్ ఇక్కడ జిఐబి. అర్థమైంది? అట్లా అనమాట. జిఐబి అంటే తగ్గింది అనమాట. ఓకే, ఇది డిస్క్ ని మనం చూడొచ్చు. డిస్క్ ని మనం చూడొచ్చు ఇట్లా. డిస్క్ ని పూర్తి స్థాయిలో మనం చూసి అర్థం చేసుకోవచ్చు టోటల్ గా. ఇంకా చాలా ఇవన్నీ మనం నేర్చుకోవాలి, సింపుల్ గా నేర్చుకుంటాం. ఫౌండేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్నయ్య అనుకొని వదిలేస్తాం, అది ఫౌండేషన్ దెబ్బ కొట్టింది, తర్వాత అర్థం కాదు. సో ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఓకేనా? ఎస్ సార్. ఎస్ అండి. ఆ డిస్క్లు మనం అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసి ఇప్పుడు పార్టిషన్ చేయాలి. సరే, మర్చిపోయా, అటాచ్ చేద్దాం. ఒక వాల్యూమ్ ని అటాచ్ చేద్దాం. ఇప్పుడు ఇది సర్వర్ కదా, ఈ సర్వర్ కి ఒక వాల్యూమ్ ని అటాచ్ చేద్దాం. వాల్యూమ్ ని అటాచ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏంది, సర్వర్ ఆల్రెడీ రన్నింగ్. దిస్ ఇస్ వాట్ మై సర్వర్. ఓకే, ఇక్కడ రన్ అవుతుంది. కానీ చూడు, ఈసీటీలోకి వెళ్ళి అసలు ఇది యాక్చువల్ గా ఇది ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఇది యాక్చువల్ గా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో మనకి చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక లైనెక్స్ అనే సర్వర్ నడుస్తుంది. మీరు ఆల్రెడీ చూశారు. సో లైనెక్స్ అనే సర్వర్ నడుస్తూ ఉంది. అది లైనెక్స్ సర్వర్. ఆ లైనెక్స్ సర్వర్ కి ఆల్రెడీ 8 GB ఆల్రెడీ డిస్క్ అటాచ్ అయింది. 8 GB డిస్క్ అటాచ్ అయింది. అది 8 GB డిస్క్ 3 పార్టీషన్లు కలిగి ఉంది. పార్టీషన్ 1, పార్టీషన్ 127, పార్టీషన్ 128. వాడు 3 పార్టీషన్లు చేశాడు. మనకు కనిపిస్తుంది 8 GB డిస్క్ ఇది. ఓకే, ఇది డిస్క్. దీన్నే ఇంకో భాషలో ఏమంటామంటే రూట్ వాల్యూమ్ అంటాం. వాల్యూమ్ అన్నా డిస్క్ అన్నా ఒకటే. వాల్యూమ్ అన్నా డిస్క్ అన్నా ఒకటే ఏడబ్ల్యూఎస్ భాషలో. ఓకే, గుడ్. సో అది దానంతా స్టోర్ అయిపోయింది. ఇది 8 GB దేనికై అంటే ఓఎస్ ఉండటానికి కోసం వేసాడు వాడు. ఓఎస్ లైనెక్స్ ఓఎస్ ఉండాలి కదా, లైనెక్స్ ఓఎస్ దీంట్లో ఇన్స్టాల్ చేశాడు అంతే. కాబట్టి డిఫాల్ట్ గా డిస్క్ తీసుకున్నాడు, ఓఎస్ లో అవన్నీ తీసుకున్నాడు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మళ్ళీ మనం ఏడబ్ల్యూఎస్ లోకి లాగిన్ అయ్యి ఆ ఏడబ్ల్యూఎస్ లోకి లాగిన్ అయ్యి అప్పుడు మనం ఒక డిస్క్ క్రియేషన్ చేయాలి. క్రియేట్ డిస్క్ ఒక డిస్క్ తయారు చేయి. ఒక డిస్క్ తయారు చేయాలంటే ఫస్ట్ ఎక్కడ తయారు చేయాలి, ఏ రీజియన్ లో తయారు చేయాలి, స్పెసిఫై చేసుకోవాలి. ఏ రీజియన్ అంటే ముంబై. ఓకే, ముంబై. మరి ఏ ఏ ఏ అవైలబిలిటీ జోన్ లో తయారు చేసుకోవాలంటే, ఈ సర్వర్ ఎక్కడుంది, ఇది రీజియన్ ముంబై. ఓకే, ఈ సర్వర్ ఎక్కడుంది, ఏ అవైలబిలిటీ జోన్ ఉంది, 1A లో ఉంది. ఓకే, కాబట్టి నువ్వు ఇక్కడ రీజియన్ రీజియన్ ఏమో ముంబై ఇచ్చుకోవాలి, అవైలబిలిటీ జోన్ ఏమో 1A ఇచ్చుకోవాలి అంతే. రీజియన్ ముంబై ఇచ్చావు, అవైలబిలిటీ జోన్ 1A ఇచ్చావు. అర్థమైందా? 1A ఇచ్చి ఇక్కడ సైజ్ ఇస్తావు. సైజ్ సైజ్ ఎంత అంటే 4 GB ఇస్తావు అంతే. అప్పుడు వెంటనే డిస్క్ ఇలా తయారైపోద్ది. ఎస్ ఎస్ ఎస్, ఇప్పుడు 4 GB డిస్క్ ఇది. ఎస్, దీన్ని తీసుకొచ్చి దీనికి అటాచ్ చేయాలి ఇప్పుడు. అంతే సింపుల్ గా. అది ఎలా అటాచ్ చేయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. తయారీ చూపిస్తాను, అటాచ్మెంట్ చూపిస్తాను. ఎస్, తయారీ చేయాలంటే ఒక వాల్యూమ్, ఒక డిస్క్ తయారు చేయాలంటే నువ్వు EC2 డాష్ బోర్డ్ లోకి వెళ్ళాలి. EC2 డాష్ బోర్డ్ లోకి వెళ్ళి వాల్యూమ్స్ అని ఉంటుంది ఆప్షన్, ఆప్షన్ క్లిక్ చేయాలి. EC2 డాష్ బోర్డ్ వాల్యూమ్స్ కి వెళ్ళాలి, వాల్యూమ్స్ లో ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఇది, దిస్ ఇస్ వాట్ EC2 డాష్ బోర్డ్. EC2 డాష్ బోర్డ్. ఇక్కడ మనం కొంచెం కిందకి వెళ్తే వాల్యూమ్ చూసారా, ఇక్కడ వాల్యూమ్ ఇక్కడ.
చూసారా ఇక్కడ వాల్యూమ్. సో ఆల్రెడీ వాల్యూమ్స్ రెండు ఉన్నాయి మనకి యాక్చువల్గా మనకు తెలియకుండానే. సో ఒక వాల్యూమ్ ఏమో మన సర్వర్ది, రెండో వాల్యూమ్ ఏమో వేరేది. చూడండి, క్లిక్ చేసామనుకో ఒక వాల్యూమ్ అయితే మన సర్వర్ అది ఉంటుంది. ఒక వాల్యూమ్ మన సర్వర్ ఆల్రెడీ ఉంది కదా, మన సర్వర్ది ఒక వాల్యూమ్, రెండోది ఏమో వేరే వాల్యూమ్. సో ఇదిగో ఇక్కడ ఓకే ఆల్రెడీ 30 GB వాల్యూమ్ ఉంది. ఓకే, మళ్ళీ 8 GB వాల్యూమ్ ఉంది. అయ్యో చాలా ఉంది, ఆల్రెడీ 30 GB వాల్యూమ్ ఒకదానికి ఉంది. ఇన్ యూస్ 38 అయిపోయింది. ఓకే ఓకే 38 అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం 2 GB తయారు చేద్దాంలే. ఇప్పుడు 38 ప్లస్ 40 GB వాడినట్టయితే, అంటే మనం కొన్ని క్లాసులు చెప్పేటప్పుడు వాడతాం కదా. ఇక్కడ ఇది చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇన్ యూజ్ అంటే అర్థం ఏంటంటే ఈ సర్వర్కు ఉపయోగిస్తున్నావు నువ్వు అని అర్థం. సో ఎక్కడుంది అది అని అంటే 1A లో ఒకటి, 1B లో ఉంది, ఒకటి ఏమో 1A లో ఉంది యాక్చువల్గా. సో 1A లో ఉన్నది నా సర్వర్ యాక్చువల్గా, నా సర్వర్ నడుస్తుంది. 1A లో మనం సర్వర్ తయారు చేసాం కదా, అక్కడ ఉంది ఒక డిస్క్. ఆ డిస్క్ సైజ్ ఎంత అంటే 8 GB. ఆ డిస్క్ సైజ్ ఎంత 8 GB. ఆ తర్వాత 1B లో ఒకటి నడుస్తుంది ఒక సర్వర్ 1B లో. ఆ డిస్క్ సైజ్ ఎంత అంటే 30 GB డిస్క్, దాన్ని వేరే యాక్చువల్. ఆ సర్వర్ని నేను స్టాప్ చేశాను, అది కనపడదు మీకు. ఇక్కడికి వెళ్తే ఇదిగో, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఇక్కడికి వెళ్ళామనుకో, మనం ఇక్కడికి వెళ్తే ఏం కనపడుద్ది అంటే దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ద సర్వర్స్ ఆర్ రన్నింగ్. సర్వర్స్ రన్ అయ్యే ప్రదేశమే ఇది, రన్నింగే చూపించింది ఈ ప్రదేశంలో. అదే ఇంకో ప్లేస్కి వెళ్ళి ఈసీ2 డాష్ బోర్డ్కి వెళ్ళి ఇంకో ప్లేస్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఇదిగో ఈసీ2 డాష్ బోర్డ్ లో మీరు గమనించాల్సిన రెండు ప్లేస్లు ఉంటాయి. ఈసీ2 డాష్ బోర్డ్ లో మీకు రెండు ప్లేస్లు, ఏం ప్లేస్లు సార్ అయ్యి అంటే చూడండి, ఇదిగో ఒక ప్లేస్ ఏమో ఇది, దిస్ ఇస్ ప్లేస్ నెంబర్ 1. ఇంకో ప్లేస్ కూడా ఉంటుంది ఇన్స్టాన్సెస్ అని, ఇంకో ప్లేస్ ఉంది. అరే ఈ ప్లేస్ లో ఏమో ఒక సర్వర్ ఉంది, ఇక్కడ ఏమో రెండు సర్వర్లు చూపిస్తున్నాడు, ఇదేంది అంటే ఇక్కడ ఒక సర్వర్ మాత్రమే రన్నింగ్ అవుతుంది అని అర్థం. ఇక్కడేమో టోటల్ నెంబర్ ఆఫ్ సర్వర్లు ఎన్ని ఉంటాయి. ఈ ప్లేస్ ఏంది, సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అనేది ఏం చెప్తుందంటే అమ్మా నీ సర్వర్లు ఎన్ని నడుస్తున్నాయి నీ అకౌంట్ లో, హౌ మెనీ సర్వర్స్ ఆర్ రన్నింగ్ ఇన్ యువర్ అకౌంట్. ఓకే, అది ఇక్కడ ఏంది, ఎన్ని సర్వర్లు ఉన్నాయి నీ సర్వర్లో, టోటల్ నంబర్ ఆఫ్ సర్వర్స్ ఇన్ యువర్ అకౌంట్. టోటల్ నంబర్ ఆఫ్ సర్వర్స్ ఇన్ యువర్ అకౌంట్. నీ ఎన్ని సర్వర్లు ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఆహా, సర్వర్లు రెండు ఉన్నాయి కానీ నడుస్తుంది ఒకటే. ఒకటి ఏం చేసావు, ఒకటి స్టాప్ చేసావు, అట్లా చూసుకో కావాలంటే అని అంటది అది. ఎస్, అప్పుడు మనం దాన్ని చూడాలంటే ఏం చేయాలా, ఇన్స్టాన్స్ లోకి వెళ్ళి ఇదిగో చూసారా, ఇప్పుడు మనకు కనపడుతుంది. ఎస్, ఇదిగో ఒక సర్వర్ ఏమో స్టాప్ చేసావు, ఒక సర్వర్ రన్నింగ్ లో ఉంది. టోటల్ గా నీ దగ్గర రెండు సర్వర్లు ఉన్నాయి, బట్ యు ఆర్ యూజింగ్ దిస్ మచ్ డిస్క్ స్పేస్ అని చెప్తుంది. ఇదిగో ఎస్ఎస్ అనేది ఒక సర్వర్, ఏబిసి బ్యాంక్ అనేది ఒక సర్వర్. సో ఇదేమో రన్నింగ్ లో ఉంది, ఇదేమో స్టాక్ లో ఉంది. అంటే దిస్ ఇస్ ద ప్లేస్. ఇన్స్టాన్స్ అనేది ఒక ప్లేస్ యాక్చువల్ గా. ఆ ఇన్స్టాన్స్ అనే బటన్ నొక్కితే దిస్ ఇస్ ద ప్లేస్. దిస్ విల్ గివ్ యూ ద టోటల్ నంబర్ ఆఫ్ సర్వర్స్ అవైలబుల్ ఇన్ యువర్ అకౌంట్. టోటల్ నంబర్ ఆఫ్ సర్వర్స్ అవైలబుల్ ఇన్ యువర్ అకౌంట్. నీ అకౌంట్ లో ఎన్ని సర్వర్లు అందుబాటులో ఉన్నాయో చెప్పిద్ది. అది స్టాప్ అయినా, అది రన్నింగ్ అయినా, ఏదైనా సరే ఈ ప్లేస్ లోకి వెళ్తే. అలా కాకుండా మనకి ఏడబ్ల్యూఎస్ లో మరొక ప్లేస్ ఉంది. ఏడబ్ల్యూఎస్ లో మరొక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ పేరు ఏంది, ఇదిగో ఇన్స్టాన్సెస్ రన్నింగ్. ఎస్ ఎస్ ఎస్, అంటే ఇన్స్టాన్సెస్ రన్నింగ్ ఈ ప్లేస్. ఈ ప్లేస్ లోకి వెళ్తే ఏం కనపడుతుంది అంటే ఓన్లీ సర్వర్లు, నడుస్తున్న సర్వర్లు మాత్రమే కనపడతాయి, వేరే కనపడవు. ఓన్లీ ద సర్వర్స్ విచ్ ఆర్ రన్నింగ్ ఇన్ యువర్ అకౌంట్ ప్లస్ సెంటర్ బటన్. ఎస్, అంతే. ఇది రన్నింగ్ సర్వర్ల ఇన్ఫర్మేషన్ మాత్రమే కనపడుద్ది. ఓకే, అట్లా. సరే, దానికి సంబంధించి మనం చూసాం. ఓకే, సరే ఇప్పుడు నేను వాల్యూమ్ తయారు చేయాలంటే వాల్యూమ్స్ లోకి వెళ్ళు. ఇది ఆ గొడవ. ఓకే, ఒకటేమో సర్వర్ నడుస్తూ ఉంది, నడవని సర్వర్ కి నడిచిన సర్వర్ కి ఇది జీబీ. ఇప్పుడు నేను ఒక ఒక క్రియేటివ్ వాల్యూమ్ తయారు చేయి. సో అది జనరల్ పర్పస్ 3 కింద తీసుకో. ఇక్కడ 100 GB ఇచ్చాడు వాడు, నేను 1 GB పెడతా. ఓన్లీ 2 GB పెడదాం. 2 GB సరిపోతుంది నాకు. అంటే ఇక్కడ సైజ్ చూసారా, జిఐబిలో అడిగాడు వాడు. అంటే జిఐబి అడిగాడు అంటే దాని అర్థం ఏంది, మనం 2 GB అని అర్థం. 2 GB అంటే 1024 కట్ అయ్యి 1000లోనే ఫిట్ అయింది మనం, జిఐబి ఇచ్చాడంటే ఇక్కడ. సరే,
కిందకి వెళ్తే ఇంకా నీకేం పట్టించుకో. అవైలబిలిటీ జోన్ మనం సర్వర్ ఎక్కడ ఉంది, 1A ఉంది కాబట్టి మనం కూడా 1Aలోనే ఇది తయారు చేద్దాం, ఏది డిస్క్ ని. ఓకే, తయారు చేసిన తర్వాత కిందకి వెళ్ళి ఇదిగో ఇక్కడ ట్యాక్స్ ఉంది కదా, ట్యాక్స్ అని క్లిక్ చేసాం అనుకో, డిస్క్ స్పేస్ ఇవ్వచ్చు మనం. ట్యాక్స్ ని అవసరం లేదు, మీరు చేయకపోయినా నో ప్రాబ్లం. ఏదో ఒకటి. ట్యాక్స్ అంటే పేరు అన్నమాట, పేరు. ఓకే. ఓకే. సో ఇది యాక్చువల్ గా అంటే మనం ఇప్పుడు ఇదిగో ఇప్పుడు ఇంకా రెడీ కాల క్రియేటింగ్, ఇంకా రెడీ కాల, అవుతుంది, ఇంకా రెడీ కాల. క్రియేటింగ్ అనే స్టేటస్ అన్నమాట, వాల్యూమ్ స్టేటస్ లో మనకి ఏంది క్రియేటింగ్ కనపడుతుంది, ఇంకా రెడీ కాల. రిఫ్రెష్ కొట్టు. రిఫ్రెష్, ఎస్, రెడీ అయిపోయింది. అవైలబుల్ బాబు, అవైలబుల్, యూజ్ చేసుకో ఇక నువ్వు. చూసావా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అవైలబిలిటీలోకి వచ్చేసింది మన డిస్క్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అవైలబిలిటీకి వచ్చేసింది, అవైలబిలిటీ అని పడింది. సో ఇక్కడ ఆ డిస్క్ స్పేస్ ఎంత అయ్యానంటే ఇదిగో 2 GB. డిస్క్ స్పేస్ 2 GB, ఇక్కడ డిస్క్ స్పేస్ ఎంత, 2 GB. సో ఎక్కడ ఉంది అది, ఈ అవైలబిలిటీ జోన్ లో. అర్థమైందా? ఇది రాసా, ఇది స్టోరీ, ఇది అంతా. ఓకే, గుడ్. సో నీకు డిస్క్ ని ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ పేరు మార్చుకో కావాలంటే నీకు. డేటా వాల్యూమ్, డేటా వాల్యూమ్, చూసారా, డేటా వాల్యూమ్. డేటా డేటా వాల్యూమ్. కాబట్టి డిస్క్ పేరు డేటా వాల్యూమ్ అని ఇచ్చాను నేను, కావాలని డేటా వాల్యూమ్ అని ఇచ్చాను. ఇప్పుడు ఈ డిస్క్ ని సర్వర్ కి అటాచ్ చేయాలా. సర్వర్ కి అటాచ్ చేయాలంటే ఎట్లా చేయాలా, ఏ సర్వర్, లైనక్స్ సర్వర్, ఏబిసి బ్యాంక్ సర్వర్. అప్పుడు ఏదైతే డిస్క్ ని అటాచ్ చేయాలనుకున్నావు దాన్ని ఇలా క్లిక్ చేయి. క్లిక్ చేసి నువ్వు ఏం చేస్తావు అంటే యాక్షన్స్కి వెళ్ళు. యాక్షన్స్కి వెళ్ళి అటాచ్మెంట్ అనుకో, అటాచ్ వాల్యూమ్. వాల్యూమ్ అని కొట్టగానే కింద చూసారా ఇక్కడ, ఇదిగో ఇన్స్టాన్సెస్, ఇన్స్టాన్సెస్, ఇదిగో ఇక్కడ, ఇక్కడ ఇలా సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేసినప్పుడు ఇదిగో ఏబిసి బ్యాంక్ సర్వర్ ఇస్ రన్నింగ్ నౌ. ఎస్, దానికి అటాచ్ చేయమంటావా? ఎస్, అటాచ్ చేయి దానికి. సింపుల్. దానికి ఇదిగో ఏబిసి బ్యాంక్ రన్నింగ్, దాన్ని క్లిక్ చేసి అంటే అయిపోయింది. అంతేనా, ఇంతే, అటాచ్ డిస్క్. సో ఇది మనం ఏదో ఒక పేరు ఇవ్వాలి, డిస్క్ కామన్, మన డివైస్ పేరు. కామన్ గా మనం ఏమి ఇస్తామంటే ఇదిగో వాడైతే ఇదిగో ఈ పేర్లు సజెషన్ చేస్తాడు. ఇది SDF1, ఈ పేర్లు ఇచ్చుకోవచ్చు. మన డివైస్ నేమో సింపుల్ గా ఏది పడితే మనం అది ఇస్తాం, పేరు సింపుల్ గా, డివైస్ పేరు. ఉమ్, ఈ పేరు ఇచ్చా నేను. ఈ పేరు, ఈ పేరు సెట్ చేసి, ఏ పేరు అది, ఇది, ఇట్లా సేవ్. అంటే ఆ డిస్క్ పేరు అది వచ్చింది ఇప్పుడు నాకు. DSDF వచ్చింది. ఓకే, అటాచ్. సో సర్వర్ కి డిస్క్ అటాచ్ అయింది, చూసారా. ఇప్పుడు ఇన్యూజ్ లోకి వచ్చింది అది. ఇన్యూజ్ చూసారా, ఇది ఇన్యూజ్ అంటే ఏంది బాబు, ఈ డిస్క్ అనేది యూసేజ్ లో ఉంది. ఎందుకు, ఆ సర్వర్ కి అటాచ్ చేసావు కాబట్టి యూసేజ్ లో ఉంది. ఇందాకటి వరకు అవైలబిలిటీలో ఉంది, ఇప్పుడేమో యూసేజ్. ఇన్యూజ్ అంటే సర్వర్ ఉపయోగించుకుంటుంది ఆ డిస్క్ ని. ఇప్పుడు సర్వర్ లోకి వెళ్ళి చూసావు అనుకో ఇక్కడ, ఇది లైనక్స్ సర్వర్ లోకి వెళ్ళి ఎల్ఎస్ టైప్ చేసి, సారీ క్లియర్ టైప్ చేసి, ఎఫ్ డిస్క్, DISK, FDisk-L అని టైప్ చేయి, ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు ఆ 2 GB డిస్క్ యాడ్ అయింది, చూసారా. మనం ఇచ్చిన పేరే XVDF ఇచ్చాము, మన పేరు ఎఫ్ ఇచ్చా నేను, ఎఫ్ డిస్క్ అని. అంటే ABCDF లాగా ఎఫ్ ఇచ్చాను నేను, ఎఫ్ ఇచ్చాను కాబట్టి ఆ పేరుతోటి 2 GB డిస్క్ క్రియేట్ అయింది, అటాచ్ అయింది ఇక్కడ, చూసారా, 2 GB. సో దీన్ని మనం పార్టిషన్ చేయొచ్చు మన ఇష్టం. సో ఫస్ట్ డిస్క్ ఏమో ఫస్ట్ డిస్క్ ఏమో 8 GB ఉంది. సో కిందకి వెళ్తే రెండో డిస్క్ ఏమో 2 GB ఉంది. రెండు డిస్క్లు ఉన్నాయి మనకి. అయితే దీనికి ఏం పార్టిషన్ లేవు యాక్చువల్ గా. ఇదిగో ఫస్ట్ డిస్క్ 8 GB డిస్క్ కి మాత్రం 3 పార్టిషన్లు ఉన్నాయి.
రెండో డిస్క్కి 0 మనం తయారు చేయొచ్చు అనమాట. డిస్క్లు మనం అలా అటాచ్ చేస్తాం సర్వర్కి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఓకేనా? డిస్క్ని అటాచ్ చేయడం అర్థమైందా? క్లారిటీ ఎస్ సార్. ఎలా అటాచ్ చేయాలో. వేరే వేరే దగ్గర తీసుకున్నది మనకి సెట్ కాదు. ఇప్పుడు ఈ డిస్క్ని ఎటా తీసేయాలనుకో, తీసుకో, డిటాచ్ చేయాలా, డిటాచ్ చేసి, డిటాచ్ అంటే ఏంది? సర్వర్ నుంచి తొలగించడం. సర్వర్ నుంచి తొలగించాలా. సర్వర్ నుంచి తొలగిస్తే అప్పుడు మళ్ళీ మనం కావాలంటే దీన్ని తీసి పడేయచ్చు. సర్వర్ నుంచి తొలగించా నేను. ఇప్పుడు డిటాచ్ చేసేసా. డిటాచ్ చేస్తే ఇక్కడ కనపడిద్దా? ఎఫ్ డిస్క్ -L అంటే కనపడిద్దా? డిస్క్ కనిపించదు సార్. కనపడదు. ఇది కనపడలా. 8 GB ఉంది, ఇది ఇదే ఉంది. డిటాచ్ మీన్స్ వాట్? రిమూవ్ డిస్క్ ఫ్రమ్ ద సర్వర్. డిటాచ్ మీన్స్ వాట్? రిమూవ్ ఎస్ డిస్క్ ఫ్రమ్ ద సర్వర్. ఇది లేదు, ఇక 8 GB కనపడుతుంది. మళ్ళీ నువ్వు అటాచ్ చేయాలనుకుంటే మళ్ళీ అటాచ్ చేయాలనుకుంటే మళ్ళీ ఇది ఇక్కడికెళ్ళి యాక్షన్స్కి వెళ్ళి మళ్ళీ అటాచ్ అంటే కొంత టైం పట్టింది. ఇంకా ఇది జియో ఎన్విరాన్మెంట్ కదా, ఇంకా కొంత టైం తీసుకొని మళ్ళీ. ఇప్పుడు డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకో, నో ప్రాబ్లం. డిలీట్ కూడా ఇదిగో కొంత టైం పడుతుంది ఇంకా, అంటే అది రెడీ కాల. అంటే జియో ఎన్విరాన్మెంట్ కదా, రిఫ్రెష్ చేస్తూ చేస్తూ కొంత టైం పట్టింది, తర్వాత డిలీట్ చేయొచ్చు దీన్ని, డిస్క్. అట్లా అలాగా చేయొచ్చు. మళ్ళీ ఒక క్రియేట్ వాల్యూమ్ అని పెట్టేసి మళ్ళీ ఇంకొక 2 GB చేశాను అనుకో. ఆ 2 GB ఇక్కడ ఏపీ సౌత్ 1A కాకుండా 1Cలో ఇస్తా. 1C 1Cలో 2 GB కాదు, 1 GB ఇస్తా. 1 GB ఇస్తా. 1C అనే అవైలబిలిటీ జోన్ లో తయారు చేస్తా ఈ డిస్క్ ని. క్రియేట్ వాల్యూమ్. ఓకే. సో ఇక్కడ 1 GB తో డిస్క్ తయారైంది. 1 GB తోటి ఇదిగో 1 GB తో డిస్క్ తయారైంది ఇప్పుడే. ఇంకా అది ఏ స్టేట్ లో ఉంది? జస్ట్ క్రియేటింగ్ స్టేట్ లోనే ఉంది. ఇంకా అవైలబుల్ స్టేట్ లోకి రాలా. అవైలబిలిటీ స్టేట్ లోకి వచ్చింది. వచ్చింది. అవైలబుల్ స్టేట్ లోకి వచ్చింది. ఓకే. అవైలబిలిటీ స్టేట్ లోకి వచ్చిందంటే అర్థం ఏంటంటే, బాబు డిస్క్ అవైలబిలిటీలో ఉంది, నువ్వేం చేస్తావు? నువ్వు అటాచ్ చేసుకో. దీన్ని మనం ఇంకో భాషలో కావాలంటే పేరు ఇచ్చుకో. డేటా వాల్యూమ్ 2. సారీ, సేవ్. డేటా వాల్యూమ్ 2 ఇది యాక్చువల్గా. డేటా వాల్యూమ్ 2. ఈ డేటా వాల్యూమ్ 2 అనేది ఎక్కడ ఇచ్చాను నేను? 1 GB ఇచ్చాను. కానీ డేటా వాల్యూమ్ 2 అనేది ఏ అవైలబిలిటీ జోన్ లో ఇచ్చాను నేనంటే 1Cలో ఇచ్చా. 1Aలో ఇవ్వాల, 1Cలో ఉంది అది. అంటే డిస్క్ అనేది 1Cలో ఉంది. ఎస్ రామ్ సుందర్, వింటున్నారా లేదా జేబులో ఫోన్ వేసుకొని బయట తిరుగుతున్నారా? ఉమ్? లేదండి, వింటున్నాను. లేదుగా? వింటున్నారుగా? వింటున్నాను. మంచిది. సో ఇప్పుడు ఇక్కడ మనకి చూడండి, మనం ఇప్పుడు ఈ కేసు, ఇది సినారియో 2 అనమాట. కేసు 2. నేను కేసు 1 అయిపోయింది చెప్పేసా. కేసు 2లో మనం ఏం చేశానంటే, ఆ కేసు 2లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, నా సర్వర్ ఉంది, లైనెక్స్ సర్వరు. నాది సర్వర్ లైనెక్సే. ఓకే. సర్వర్ 1 ఇది లైనెక్స్ సర్వర్. దీని పేరు ఏబిసి సర్వర్ అని ఇచ్చా. ఓకే. ఈ సర్వర్ ఎక్కడ ఉందంటే, ఏ రీజియన్ లో ఉందంటే ముంబై రీజియన్ లో ఉంది. ముంబై రీజియన్ లో ఉంది. ఓకే. దాని అవైలబిలిటీ జోన్ ఏంది అని అంటే 1A అవైలబిలిటీ జోన్ లో ఉంది. ఇది సర్వర్ యాక్చువల్. 1A అవైలబిలిటీ జోన్ లో ఉంది. ఇక్కడ నేనేం చేశాను తెలుసా? నేను AWS లోకి వెళ్ళి స్టైల్ గా
నేను రీజియన్ అనేది సేమ్ తీసుకున్నా, రీజన్ అనేది ముంబై తీసుకున్నా. ఓకే, ఓకే. సో అవైలబిలిటీ జోన్ అనేది అవైలబుల్ జోన్ 1C తీసుకున్నా. ఓకే, అవైలబిలిటీ జోన్ ఏమో 1C తీసుకున్నా, రీజన్ సేమ్, ఇక్కడ రీజన్ సేమ్, ఇక్కడేమో 1Aలో ఉంది సర్వర్, ఇదేమో 1Cలో తీసుకొని డిస్క్ తయారు చేశాను. అంటే డిస్క్ సైజ్ ఎంత ఇచ్చానంటే 1 GB ఇచ్చే సైజ్ అంతే. అంటే 1 GB సైజ్ డిస్క్ తయారైంది, ఇప్పుడు 1 GB డిస్క్ తయారైంది. ఓకే, ఇప్పుడు నేను ఈ డిస్క్ ని ఈ సర్వర్ కి అటాచ్ చేయాలనుకుంటున్నా. అవుతుందా అవదా? ఇస్ ఇట్ పాసిబుల్? అవదండి. అవదు. సపోజ్ ఇప్పుడు 1C కదా, సారీ, ఇప్పుడు 1Cలో డిస్క్ ఉంది. సరే, ఇదిగో 1C, ఇది 1C. 1Cలో డిస్క్ ఉంది. ఇప్పుడు నేను డేటా వాల్యూమ్ 2 జస్ట్ ఇలా క్లిక్ చేయి, క్లిక్ చేసి యాక్షన్స్లోకి వెళ్ళు, యాక్షన్స్లోకి వెళ్ళి అటాచ్మెంట్, అటాచ్కి వెళ్ళిన తర్వాత ఇన్స్టాన్స్, ఇక్కడ క్లిక్ చేసామనుకో ఏముంది ఇక్కడ? నో మ్యాచింగ్ ఇన్స్టాన్సెస్. అంటే ఏంది? ఏ బాబు 1Cలో ఈ సర్వర్లే లేవు, ఏ సర్వర్కి అటాచ్ చేయమంటావు అని అడుగుతుంది. నువ్వు 1Cలో ఉన్నావు, డిస్క్ అనేది 1Cలో ఉంది, డిస్క్ ఈజ్ అవైలబుల్ ఇన్ 1C, బట్ దేర్ ఈజ్ నో సర్వర్స్ ఎట్ ఆల్ ఇన్ 1C, వాట్ షుడ్ ఐ డూ అని అడుగుతుంది అది. అప్పుడు ఏం చేస్తా? ఇక 1Cలో సర్వర్ లేదు కాబట్టి డిస్క్ కూడా 1Cలో వేస్ట్ నాకు. అప్పుడు నేనేం చేస్తా? డిస్క్ ని డిలీట్ చేసుకుంటా, నాకు ఎందుకు అవసరం లేదు. అర్థమైందా? నాకు ఎందుకు అవసరం లేదు. నేను వాల్యూమ్స్ లోకి వెళ్ళి ఇక్కడ డేటా వాల్యూమ్ 2 డిలీట్, ఇది డిలీట్, డిలీట్ అనడానికి DELET. ఎస్, డేటా ఈ వాల్యూమ్ దీన్ని కూడా డిలీట్ చేయండి, దీన్ని కూడా డిలీట్, డిలీట్, డిలీట్. ఎస్, అంతే సింపుల్ అట్లా. సో రిఫ్రెష్. సార్ ఏం సార్ 8 GB ఈ 30 GBని డిలీట్ చేయలేమా? చేయలేము. ఎందుకు డిలీట్ చేయలేము? అది ఇన్ యూజ్ లో ఉంటుంది. ఎప్పుడైతే డిస్క్ అనేది ఇన్ యూజ్ అంటే సర్వర్ ఉపయోగించుకుంటుంది ఆ డిస్క్ ని. సో ఇఫ్ ద డిస్క్ ఈస్ యూసేజ్ ఇన్ యూస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిలీట్ ద డిస్క్. ఇన్ యూజ్ లో ఉన్నప్పుడు కావాలంటే నీకు ఆప్షన్ నొక్కేవనుకో, దీన్ని 30 GB డిస్క్ ని డిలీట్ చేద్దామని ఆప్షన్ ఇట్లా నొక్కేవనుకో, ఇలా నొక్కి యాక్షన్స్ కి వెళ్ళావనుకో, ఏది డిలీట్ ఆప్షన్ లేదు, డిజైబుల్, డిలీట్ ఆప్షన్ డిజైబుల్ లో ఉంటది. అలాగనే మరొక దానికి అటాచ్ చేయడానికి కూడా ఉండదు ఇది, ఎందుకంటే ఆల్రెడీ ఒక సర్వర్ కి అటాచ్ అయింది డిస్క్, ఇదిగో. కాబట్టి అటాచ్ ఉండదు, డిలీట్ ఉండదు రియల్ గా. అదే మనకి కొత్తది క్రియేషన్ చేశాను, క్రియేట్ వాల్యూమ్, వాల్యూమ్ సైజ్ వచ్చేసి 2 GB, ఏపీ సౌత్ 1Aలో చేస్తాను నేను ఇప్పుడు. క్రియేట్ వాల్యూమ్, ఎస్, ఓకే. చూసారా, ఇదిగో 2 GB వచ్చింది. ఇప్పుడు ఇది అవైలబిలిటీ వచ్చేసింది, వెంటనే స్పాట్ లో అవైలబిలిటీ వచ్చింది. అయ్యో, వెంటనే అయిపోయింది 1Aలో. ఓకే, బాగుంది. ఇప్పుడు నేను దీన్ని 1A 1A డిస్క్ అని చెప్తాను. 1A డిస్క్ ఇది అయిపోయింది. 1A డిస్క్ ఇది అంటే అవైలబిలిటీ జోన్ 1లో డిస్క్ అని అర్థం, అవైలబిలిటీలో ఉంది. ఇప్పుడు అసలు యాక్చువల్ గా నా సర్వర్ ఎక్కడికి ఉందో చూడాలంటే AWS లోకి వెళ్ళి సర్వీస్ లో, ఆ, ఇది EC2 డాష్ బోర్డ్ రన్నింగ్ లోకి వెళ్ళి అసలు నా సర్వర్ ఏ అవైలబిలిటీ జోన్ లో ఉందో చూసుకోవాలంటే EC2 డాష్ బోర్డ్కి వెళ్ళి సర్వర్ ఉన్న ప్రదేశానికి వెళ్ళి, ఇదిగో ABC బ్యాంక్ సర్వర్ నడుస్తుంది. ఆ సర్వర్ కొంచెం ఇలా కొంచెం ముందుకెళ్తే ఇదిగో ఈ సర్వర్ ఏ అవైలబిలిటీ జోన్ ఉంటే 1Aలో ఉంది బాబు అని చెప్తాం. సర్వర్ ఎక్కడ ఉంది? 1Aలో ఉన్నది అని చెప్తాం. ఎస్, దిస్ సర్వర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద 1A. ఏ సర్వర్ అది? ABC బ్యాంక్ సర్వర్. కాబట్టి 1Aలో సర్వర్ ఉంది, 1Aలో డిస్క్ ఉంది, కాబట్టి దీన్ని మనం అటాచ్ చేయగలం. అటాచ్ చేయాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? గో టు EC2 డాష్ బోర్డ్. అర్థమైంది? ఎక్కడికి వెళ్ళాలా? గో టు EC2 డాష్ బోర్డ్. ఓకే, EC2 డాష్ బోర్డ్కి వెళ్ళి వాల్యూమ్స్ అనే ప్లేస్కి వెళ్ళి, ఓకే, ఆ వాల్యూమ్ దగ్గరికి వెళ్ళి, ఎస్, అప్పుడు మనం వాల్యూమ్ ని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్కి వెళ్ళి ఇదిగో అటాచ్, అటాచ్, అటాచ్. ఎస్, అటాచ్ కొట్టాలా. అటాచ్ కొట్టగానే ఇదిగో ఇన్స్టెన్సెస్. ఇప్పుడు నేను ఇక్కడ సెర్చ్ బాక్స్ లో ఇన్స్టెన్సెస్ కొట్టాను అనుకో, ABC బ్యాంక్ సర్వర్ ఇస్ రన్నింగ్ నౌ చూపిస్తుంది. ఎందుకంటే ABC బ్యాంక్
డిస్క్ అక్కడే ఉంది, సర్వర్ అక్కడే ఉంది కాబట్టి ఆ సర్వర్లు అంటే ఆ 1A లో ఉన్న ఏ సర్వర్లు అయినా సరే చూపిస్తుంది ఇక్కడ. ఒకటే ఉంది కాబట్టి ఒకటి చూపించింది, 100 ఉంటే 100 సర్వర్లు చూపించింది. ఆ 100 సర్వర్లో ఏ సర్వర్కి ఈ డిస్క్ అటాచ్ చేస్తావో నువ్వు సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఆ సర్వర్కి ఆ డిస్క్ అటాచ్ అయిపోతుంది. ఓకే, డిస్క్ నేమ్ మనల్ని అడిగిద్ది. ఇట్లా డిస్క్ నేమ్ మనల్ని అడిగినప్పుడు స్పెసిఫై డిస్క్ నేమ్ అన్నప్పుడు మన ఇష్టం వచ్చింది మనం ఇస్తాం. ఇందాక చెప్పాం కదా, ఇదిగో డిస్క్ నేమ్లు అనేది వాడు ఇచ్చాడు. డిస్క్ నేమ్ ఈ ఎఫ్ నుంచి డిపి దాకా ఏ రేంజ్ లో అయినా నువ్వు డిస్క్ పేర్లు ఇవ్వచ్చు మిత్రమా, ఇచ్చేసే అన్నాడు. ఎస్. అప్పుడు ఏంది, దీన్ని మనం కాపీ చేస్తాం. కాపీ చేసి ఇక్కడికి వెళ్ళి ఆ డిస్క్ స్పేస్ పేస్ట్ చేస్తాం. ఎస్డిఎఫ్. లేదా లేదు సార్ నా జీ పెట్టుకో, జీ అనేది నా ఇష్టం. జీ డిస్క్ తయారైతే ఆ పేరు తోటి జీ సేవ్ అటాచ్ అంటే జీ అనే పేరుతో డిస్క్ అటాచ్ అయ్యింది సర్వర్ కి, అది విషయం అక్కడ. సో సక్సెస్ఫుల్ అటాచ్డ్ వాల్యూమ్ అని చెప్పాడు. ఓకే, మరి సక్సెస్ఫుల్ గా అటాచ్ అయిన వాల్యూమ్ చూడాలంటే మళ్ళీ సర్వర్ కి వెళ్ళాలి. గో టు సర్వర్. ఇది ఎస్, క్లియర్. క్లియర్. ఎస్, ఇప్పుడు క్లియర్ కి వెళ్ళి ఇప్పుడు ఏంటి, ఎఫ్ డిస్క్ -L ప్లస్ ఎంటర్ బటన్. చూసారా, ఇదిగో ఇక్కడ 8 GB XVDA డిస్క్ నేము. ఇక్కడ ఏంది, XVDG డిస్క్ నేమ్, మనం ఇచ్చిన డిస్క్ నేమ్ ఇక్కడ వచ్చింది. XVDG డిస్క్ నేమ్, మనం ఇచ్చిన డిస్క్ నేమ్ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది సైజు, 2 GB. ఇది యాక్చువల్ గా. సో ఇట్లాగా మనం చేయొచ్చు రియల్ గా. ఓకే, ఓకేనా, ప్రాక్టీస్ చేస్తారా మీరు క్లాస్ని? చేయండి జాగ్రత్తగా. ఓకే, సాటర్డే కాబట్టి ప్రాక్టీస్ చేయండి, సండే కూడా. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ ఓకే అండి. వచ్చిందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? క్లారిటీ వచ్చిందా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? No doubts. నో డౌట్స్, రైట్? ఎస్, ప్రాక్టీస్ చేయండి. ఓకే, Okay.